అన్నని మీరు పడేసిండ్రా మిమ్మల్ని అన్న పడేసిండ్రా? వరలక్ష్మి వ్రతం రోజు చీర కట్టుకొని వచ్చింది అనమాట. మంచిగా తల అంటుకొని పూలు పెట్టుకొని చీర కట్టుకొని వచ్చింది. ఆ రోజు నేను పడిపోయానమ్మా. నేను నిజంగా పడిపోయి ఇంకా ఇంత అన్యోన్యంగా ఇట్లా ఎట్లా మెదులుకోగలుగుతారు? ఏందన్నట్టు అసలు రహస్యం? నువ్వెంత అంటే నువ్వెంత అని అంటున్నావు. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైనా ఎదుర్కొన్న సందర్భాలు? ఒక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనే ఆలోచన కూడా ఉండేమ్మా నాకు. అందరికీ నమస్తే నొల్లా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారల్లా అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానొల్లా. ఇలా మన దగ్గర కూర్చున్న గెస్ట్లను చూసినాక ఇంకా సంబరం అనిపించింది. ఆ లెవెల్ అంటే పరిచయం అక్కర్లేనోళ్ళు అనుకుంటా నేనైతే. ఎందుకంటే వాళ్ళు ఏ వీడియోలు పెట్టినా మనం అంతా అట్రాక్ట్ అయ్యి చూస్తాము. వాళ్ళే మొదగాలు జంజాయి బడ్డీ అని ఛానల్ స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలో అందరికీ దగ్గరైనరు. వాళ్ళే జయచంద్ర అండ్ గౌతమి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, మాట ముచ్చట కొనసాగిద్దాం. ఇట్లా ఎందుకు అడిక్ట్ చేసిండ్రు జనాలను, ఇంత అట్రాక్ట్ ఎందుకు చేసిండ్రో కనుక్కుందాం. చలో మొదలు పెడదాం. నమస్తే ఇద్దరికి ఒక్కసారి. ఎట్లున్నారు? మస్తుగున్నారా? జబర్దస్త్ ఉంటారు. ఎప్పుడు చూసినా నిజంగా వీడియోల మందమే అట్లా నటిస్తారేమో, బయటకు మామూలుగానే కనబడతారేమో అనుకున్నా. కానీ వీడియోలలో కనబడ్డట్టే నేను చూడంగానే అదే కళ ఉట్టిపడ్డది. ఎట్లా పాసిబుల్ ఇది మీకు? ఎట్లా సాధ్యం అసలు? సూపర్ అమ్మా. అంటే మేబీ మా ఇద్దరి మధ్యన ప్రేమ అట్లాంటిదేమో మరి. సో చూడంగానే మేము వీడియోలో ఎట్లా ఉంటాము, బయట కూడా అట్లా కనిపిస్తామేమో. నిజంగా నేను అట్లనే అనుకున్నా. నేను వీడియోల కోసమే అట్లా చేస్తారేమో, చూడడానికి ఇట్లా కనబడరేమో అంటే అదే కళ ఉట్టిపడ్డది. చాలా హ్యాపీ అనిపించింది. కామెడీ వీడియోసా లేకపోతే మేము చెప్పేది జీవితం అంటే వీడియోస్ గురించి? ఇక మీరు ఏ వీడియోలన్నా తీసుకోండి. నేను కామెడీ ఎందుకు బంద్ పెట్టిండ్రు, మళ్ళీ ఇటు ఎందుకు మళ్ళిండ్రు, అవన్నీ పోతా ఉంటే అడుగుదామన్నా. మీరు ఎన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ జంజాయి బడ్డీ నుంచి తీసుకుంటే ఎందుకు స్టార్ట్ చేసిండ్రు, ఎందుకు ఇటువైపు మళ్ళిండ్రు? ఓకే, జంజాబెడ్డి ఛానల్ అయితే మాది ఫస్ట్ బ్లాక్ అయింది. ఒకటి ఛానల్ ఉండే అనమాట. అది 1 million సబ్స్క్రైబర్స్ టచ్ అయ్యే దగ్గర వచ్చి బ్లాక్ అయింది. అది యూట్యూబ్ వాళ్ళు బ్లాక్ చేస్తారు. అయితే అది స్టార్ట్ చేసి 3 years అవుతుందమ్మా. బ్లాక్ అయిందా జంజాయి బడ్డీ? బ్లాక్ చేశారు. ఎందుకు తెలియదు మాకు. మేము కూడా షాక్. అసలు బ్లాక్ అయింది కదా అర్థం. ఎందుకంటే మా కంటెంట్ ఎప్పుడు చాలా డీసెంట్గా ఉండేది. మేము చేసే ఏది తీసుకున్నా మంచిగా చేస్తుండే. సో మేము షాక్ అయిపోయినాం ఎందుకు బ్లాక్ అయిందో అని చెప్పేసి అని. బట్ తర్వాత ఇంకా మేము కొంచెం దాని గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే మేబీ కాంపిటేటర్స్ గిట్టన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రిపోర్ట్ కొడితే కూడా ఛానల్కి అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో అపీల్ చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేది ఛానల్. కానీ మేము అపీల్ చేయలేదు. మేము ఏం చేసినామంటే అప్పుడు ఆ టైంలో ఆ ఛానల్లో కామెడీ వీడియోస్ పెట్టేవాళ్ళము. జీవితం అంటే ఇదే కానీ కొంచెం లైఫ్ ఎథిక్స్ అంటే పిల్లలతోనే మనం ఎట్లా పెంచాలి, పిల్లల్ని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ప్రేమలు ఎట్లుంటాయి, ఇంట్లో సమస్యలు వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, అవన్నీ వీడియోస్ దాంట్లో పెడుతుండే. కొన్ని భక్తికి సంబంధించిన కొన్ని పెడుతుండే. ఈ 3 దాంట్లో పెట్టేవరకు ఏమైందంటే కొంచెం కిచిడిలాగా తయారైపోయింది ఛానల్. సో మేము అదే అనుకున్నాం అనమాట. దాని కమెంట్స్ దీనికి పెట్టడం, దీని కమెంట్స్ దానికి పెట్టడం. ఏంటంటే మీరు దాంట్లోనేమో పెళ్ళాంతో మీరు తనులు తింటున్నారు, పెళ్ళాం ఇంట్లో అంట్లు తొమ్ముతున్నారు, ఇక్కడ నీతులు చెప్తున్నారు అని చెప్పేసి అని అట్లా మిక్స్ అవుతున్నాయి కమెంట్స్ అన్ని. ఆ వీడియో కమెంట్స్ దీంట్లో పెట్టడము, దీంట్లో చేస్తుంటే ఇంకా మేమేమనుకున్నాం అంటే ఓ పని చేద్దాము, అదేమి అపీల్ చేయొద్దు, ఛానల్ వదిలేసేసి మనం కొత్తగా 3 సెపరేట్ ఛానల్స్ స్టార్ట్ చేద్దాం. 1 million మీరు 0 నుంచి స్టార్ట్ అయ్యారు కదా? 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 million రీచ్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? చాలా షార్ట్ టర్మ్ అమ్మా. మేము నాకు వీడియో స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో నాకు రెస్పాన్స్ అంత రాలేదు. ఒక 1 year లో అనుకోవచ్చా? 1 year లో అమ్మా. 7-8 months. 7 to 1 year. ఈ 1 year లో 1 million సబ్స్క్రైబర్లు అంటే మాటలు కావు. ఈ రోజులలో ఒక గత 5 ఏళ్ళు చూసుకుంటే అసలు ఒక 10,000 సబ్స్క్రైబర్స్ కనీసం మానిటైజేషన్ అవ్వడానికైనా సబ్స్క్రైబర్స్ కోసం తనలాడుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని అంత లైట్గా ఎట్లా వదిలేసిండ్రు? వదలలేదమ్మా మేము. అంటే అప్పీల్ చేయడానికి ఇష్టపడలేదు, ఇక పోతే పోని అన్నట్టే ఉన్నా అంటురు కదా అన్న. అంటే ఎందుకు అంత లైట్ తీసుకున్నారు? ఎందుకనంటే ఇప్పుడమ్మ మనకు మెచ్యూరిటీ ఉన్నట్టు జనాలకు మెచ్యూరిటీ ఉండాలని గ్యారెంటీ లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఏదైనా కామెడీ చూస్తే దాన్ని కామెడీ లాగా చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తాను. ఏదైనా సీరియస్గా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటే దాంట్లోకి ఏం మెసేజ్ తీసుకోవాలో మెసేజ్ తీసుకొని వదిలేస్తాను. దేశం గురించో భక్తి గురించి చెప్తుంటే భక్తి టైప్లో తీసుకుంటాను. కానీ దాని కామెడీ చూసిన దాని కమెంట్ దీనికి పెట్టడము, ఇది చూసిన కమెంట్ దానికి పెట్టడం అట్లాంటివి మనం చేయము. మీరు అక్కడ అట్లా చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు అంటే నీకు ఏది కావాలో నువ్వు తీసుకో. ఇప్పుడు నాకేది కావాలో నేను తీసుకుంటున్నాను, నాకు అవసరం ఉంది ఏముందో తీసుకుంటున్నాను. కానీ జనాలు అంటే దాన్ని రిసీవ్ చేసుకోలేదు. అందుకే మేము ఏం చేస్తాం అంటే సరే నో ప్రాబ్లం మనం జనాల స్టైల్లోనే వెళ్దామని చెప్పేసి అని అది బ్లాక్ అయిందని మేము మన అప్పీల్ చేయకుండా 3 సెపరేట్ ఛానల్స్ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి ఆ 3?
ఒకటేమో కామెడీది, ఇప్పుడు అది బ్లాక్ అయింది కాబట్టి జంజాయ్ బడ్డీ ఛానల్ ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టాం దానికి, కామెడీ దానికి. ఈ లైఫ్ ఎథిక్స్ గురించి ఏదైతే జీవిత విలువల గురించి చెప్తున్నామో దాని పేరు జీవితం అంటే ఇదేగా ఛానల్ పేరే అది. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి చెప్పడానికి ఒక స్టార్ట్ చేస్తాము, పరంపర ఆ ఛానల్ పేరు. సో ఈ 3 ఛానల్స్కి 3 ఆ పేర్లు పెట్టుకొని సపరేట్గా ఛానల్ స్టార్ట్ చేస్తామమ్మా. స్టార్టింగ్ నాకు తెలుసు, మళ్ళీ మేము 0 నుంచి స్టార్ట్ చేయాలని తెలుసు, బట్ నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే జనాల్లో మేము ఆల్రెడీ తెలిసినాం కాబట్టి, ఫెమిలియర్ ఫేస్ కాబట్టి వీళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారని తెలుసు. అట్లాగే అవుతుంది ఇప్పుడు. యాక్సెప్ట్ చేసిండ్రు. అయితే ఇప్పుడు ఆ 7 నెలల 8 నెలల ఎంత కష్టపడ్డారో ఆ కష్టం మీకు తెలుసు. 4 2 బాబులతో సహా మీరిద్దరు ఎట్లా ఫీల్ అయినరు బ్లాక్ అయినప్పుడు? అంటే ఏంది మీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినామా మేము? అసలు డిప్రెషన్, అసలు లిటరలీ మేము ఇద్దరం ఒక 1 వీక్ 10 days మాట్లాడుకోలేదు, ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోలేదు అర్థం కాలేదు. తనైతే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఇంత కష్టపడితే ఇదా మనం చేసింది, నేను చేయను, ఇంకా నెక్స్ట్ ఆమె డ్రాప్ అయిపోయింది. అంటే మొత్తం వదిలేసుకుంది, నా వల్ల కాదు ఇంకా నేను చేయను, నన్ను అడగను కూడా ఎవరికి అని చెప్పేసి, నాకు చాలా అస్సలు మూడు బాగాలేదు, నాకు దాని గురించి మాట్లాడకని చెప్పేసి అని చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. మేమైతే అన్నారా అట్లా? అంతే కదా. అంటే యాక్చువల్గా తను చేసే వర్క్స్ అన్నీ కూడా కొంచెం పక్కన పెట్టి, అంటే పక్కన పెట్టడం అంటే ఏంటి, మాకు ఇన్కమ్ తగ్గినట్టే కదా, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తగ్గినట్టే కదా. అయినా దీన్ని గ్రో చేసుకుందాము, ఇది ఏదో ఒక రకంగా మనకు కాకపోయినా మన పిల్లలకో దేనికో దానికి పనికొస్తుంది అన్నట్టు తనకి ఇష్టం, ప్యాషన్ ఫస్ట్ నుంచి కూడా. సరే అని చెప్పేసి తను ఫస్ట్ అడిగితే వద్దు అనుకొని కూడా, సరే దాని వెనకాల అంత కష్టపడి చేసి దాని వెనకాల అంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి సపోర్ట్ చేసి, సరే తర్వాత అంటే సపోర్ట్ చేసేటప్పుడు ఏమంటారో ఏంటో ఇవన్నీ థాట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా పక్కన పెట్టి చేశాను కదా. బట్ సక్సెస్ అయితే వచ్చింది. ఆ సక్సెస్ని మనం నిలబెట్టుకోలేకపోతే ఎందుకు దాని వెనకాల పడి మళ్ళీ ఎట్లా ఒప్పించిండు అన్న? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా మనం చేస్తున్నాము అని అంటే అది లాంగ్ పీరియడ్లో మనకి అంటే దాని త్రూ మనం ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తాము నెక్స్ట్ ఫర్దర్గా అంటే మనం చేయడానికి ఇష్టపడతాము. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అంటే అది అసలు డైజెస్ట్ కాదు, తీసుకోలేకపోయినరు అంత ఈజీగా. సో మన వర్క్ అసలు బంగారం లాంటి వర్క్ పక్కన పెట్టుకొని దీని వెనకాల ఇంత టైం వేస్ట్ చేసి ఇదంతా చేసుకొని మెంటల్ టెన్షన్ పడి ఇవన్నీ ఎందుకు అసలు, అదేదో మన వర్క్ మనమే చేసుకుంటే అయిపోతుంది, వదిలేసే దీన్ని, అయిపోయింది ఏదో అయిపోయింది, ఒక ట్రయల్ చేసాము అని చెప్పేసి అన్నట్టుగా అన్నా అనమాట నేను. వదిలేసేయమన్నారు. వదిలేసే ఇంకెందుకు, మళ్ళీ ఇంకొక ఛానల్ పెట్టుకుంటాము, మళ్ళీ ఎప్పుడు అది పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు, మళ్ళీ అప్పుడు ఏం చేస్తాం, ఇదేదో సముద్రంలో పడవేసుకొని వెళ్ళినట్టుంది. అదే దాన్ని ఏమంటారు తెలుగులో ఒక సామెత, గోదావరి కుక్క తోక పట్టుకొని గోదావరి అంటారు కదా, అట్లుంది దీనిది. వద్దు అసలు వదిలేసేయనంటే, మనము మోటివేషనల్ స్పీచెస్ చేస్తాం కదా, చెప్తాం కదా, మరి మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాము? ఇప్పుడు లైఫ్ అంటే అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. సో ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఎందుకు అనుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ అదే జరుగుతుందని నువ్వు ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నావు, దాన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోవట్లేదు, మనం ఎంతకంటే మంచిగా అవుతుందేమో, ఏది జరిగినా ఒక మంచి కోసమే అని చెప్తాం కదా మనము. సో అది నువ్వెందుకు తీసుకోలేకపోతున్నావు? నేను ఒక ఛానల్ పోతే నేను 10 ఛానల్స్ రన్ చేసి చూపిస్తా ఫ్యూచర్లో. అందుకే మనం 3 ఛానల్స్ పెట్టి చూపిద్దాము. ఒకటి కామెడీ అండ్ మోటివేషనల్ అండ్ డివోషనల్ 3 రన్ చేద్దాం గౌతమి. ఒక ఛానల్ అయితే మొత్తం నువ్వే నీ గురించే మొత్తం నువ్వే నడిపించుకుందు, కానీ అది పరంపర ఛానల్, ఓన్లీ నేనే చేస్తున్నా ఎక్కువ పిల్లలతో నాతో. సో అది ఇన్ ఫ్యూచర్ దాంట్లో వచ్చే ఇన్కమ్ మొత్తం నువ్వే పక్కన పెట్టుకోవడం, సేవింగ్స్ అనుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లా చేద్దు. కానీ ఎందుకు నేను చేసి చూపించగలుగుతా, నాకు ఆ టాలెంట్ ఉంది అండ్ నాకు ఆ నమ్మకం కూడా ఉంది అని అంటే అని నవ్వుకున్నాను నేను. ఒకటి పోతే 3 చేస్తాను, ఒకటే వద్దనుకుంటే 3 చేద్దాం అంటున్నావేంటి? అసలు ఒక్కటి చేయడానికి మనకి టైము అది సెట్ అవ్వట్లేదు, ఇంకా 3 చేస్తామనంటే మొత్తానికి మన వర్క్ అంతా పక్కన పెట్టాల్సి వస్తుంది అని అంటే, లేదు. సో దీంట్లో ఇన్కమ్ ఎంత అంటే, మేము పెద్ద వీడియోస్ అలా ఏం చెయ్యం కదా. మేమేమనుకున్నామంటే
1 మిలియన్ అయిపోగానే షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేద్దాము అట్లా చిన్న అంటే పిల్లలు కూడా చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు కదా అట్లా అని చెప్పేసి అనుకున్నాం. అంటే బయట ఎవరి నుంచి అన్నా ఎవరితోనో కొలాబరేట్ అయ్యో లేదంటే ఎవరినన్నా పిలిచి అలా చేసుకుందాం అనుకున్నాము. బట్ అంతా మొత్తం అనుకున్నంతా తారుమారయ్యేటప్పటికి ఇంకా అలా అసలు వద్దంటే నువ్వు 3 ఛానల్స్ పెడతానంటే నేను అసలు ఎట్లా ఇంకా ఒకటి పోయిందంటే ఇంకా 3 తలుగుతాయి అని అనుకున్నారా అప్పుడు? అనుకోలేదు అసలు. నేను అసలు వద్దు, నేను చెయ్యను, నువ్వు పెట్టుకుంటావు, ఏం చేస్తావు నాకు తెలియదు. నేను మీ ఇద్దరి మధ్యలో ఈ వాదన నడిచింది, చెయ్యమని అన్నా, నేను చెయ్యను అని మీరు అంటే లాస్ట్ కు ఎట్లా ఫైనల్ కి వచ్చిర్రు మీరు? నేను చెప్తా మాది మీరే అది మా జీవితం అంటే ఇదేగా ఛానల్లో ఒక వీడియోనే హెల్ప్ చేసింది నాకు. ఇది మేము అంతకుముందు బ్లాక్ అయిన దాంట్లో మేము ఒక వీడియో చేసాం అనమాట. మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, ప్రతిదానికి ఏదో విధంగా గట్టెక్కి బయటపడతాం. సో మనం చేసాం కదా ఒక వీడియో, మనం ఇట్లా ఎవరైనా లాసెస్లో ఉన్నారు లేకుంటే డిప్రెషన్కి వెళ్ళిపోయింది అంటే దాన్ని మనం ఇట్లా కాదు దాన్ని చేసుకుంటే ముందుకు వెళ్ళొచ్చు అని చేసాం కదా. అది మనం జనాలకు చెప్పడానికి మాత్రమే చేస్తున్నామా అంటే మనకు వర్తించదా అని చెప్పేసి నేను చెప్పిన అనమాట. ఏది మీకు ఉపయోగపడ్డ వీడియో ఇది అంటే గుర్తు అయితే నాకు కూడా స్ట్రక్ అవుతుంది అన్నట్టు? లేదు, నాకు యాక్చువల్గా ఇప్పుడు గుర్తులేదు అది. బట్ నేను ఏం చేస్తాను అంటే ఆ వీడియోని మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ మళ్ళీ చేసి పెడతాను, వెరీ షార్ట్లీ పెడతాను. మీ వీడియో మోటివేషన్ మీకే ఎక్కడ పడ్డది అన్నట్టు? మొత్తం మీద ఎట్లా కాంప్రమైజ్ చేసిండ్రు అంటే ఎట్లా కాంప్రమైజ్ అయ్యిండ్రు? కాంప్రమైజ్ అంటే నేను ఓన్లీ మనం చెప్పడానికే మోటివేట్ అవుతున్నామా అంటే జనాలు మోటివేట్ చేయడానికి మనం మోటివేషనల్ వీడియోస్ చేస్తున్నాం మనమేమో వాటితోటి అని అంటే నేను అప్పుడు చెప్పడానికి 3 రీజన్స్ చెప్పినాము. ఒకటేమో కోవిడ్ రాకముందు తనకు ఒక బొటిక్ ఓపెన్ చేసి ఇచ్చినాను. 3 నెలలు బొటిక్ ఓపెన్ చేసిన 3 నెలలకు కోవిడ్ వచ్చి నేను ఆ 3 పాయింట్స్ అప్పుడు మాట్లాడా కాబట్టి చెప్తున్నా. నేను ఇది పెట్టక ముందే ఏం చేసేటోళ్ళు మీరు అని అడుగుదాం అనుకున్నా, మీరేమో నేను అడగక ముందే చెప్తారు. మనసులో నా మాట తెలిసిపోయిందమ్మా, తెలుసుకుంటది అట్లా అంతే అన్నట్టు. క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అనుకుంటున్నారు. రాత్రి కొనుక్కున్నా లీక్ అయింది. సో అది నీ బుటిక్ పోయింది, 17 లక్షల లాసెస్ అయింది. నేను నా ఆఫీస్ క్లోజ్ డౌన్ చేసేసుకొని నేను కూడా మొత్తం రోడ్ మీదకి వచ్చినాము. మళ్ళీ మనం బతికి ఛానల్ పెట్టుకొని ఇంత దూరం వచ్చినాం కదా, మళ్ళీ పైకి వద్దాము. సో మనం వీడియోస్ వేరే వాళ్ళ గురించి చెప్తున్నాం కదా ధైర్యం చెప్పడానికి, అది మనం ఎందుకు తీసుకోవద్దు ధైర్యము అని చెప్పేసి అంటే అప్పుడు ఫైనల్గా తను ఓకే అని చెప్పేసి అన్నది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది అమ్మా అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ జంజాబడి ఛానల్ పెట్టిన తర్వాత కూడా 4 months వరకు నాకు వ్యూస్ లేవమ్మా నాకు, ఎందుకంటే తను చేయలేదు అప్పుడు. నేనంతా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి దానికి డబ్బింగ్ చెప్పుకుంటా ఏదో కట్ పేజ్ జాబులు చేసుకున్నా. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేసిన నేను, ఈ మూవీస్ చూసేసి ఇంటర్వ్యూస్ కాదు రివ్యూస్, మూవీ రివ్యూస్ కూడా చెప్పేవాడిని. అది కూడా ఫెయిల్ అయినా నేను. తర్వాత ఫైనల్గా తను 4 months తర్వాత ఒప్పుకున్నది, సరే చేద్దాం పదా అని చెప్పేసానంటే అమ్మాయి అనుకొని అప్పుడు స్టార్ట్ చేస్తే ఛానల్ అప్పుడు పరుగులు తీసింది. మొత్తం మీద పరుగులు పెట్టించిరు మీరే, చూడ్డానికి ఇంత ప్రశాంతంగా కనబడ్డా కూడా పరుగులు పెట్టించింది మీరే అన్నట్టు. అన్న ఎంత కష్టపడ్డా దానికి సక్సెస్ మీతోనే వచ్చింది అన్నట్టు కదా అన్న. అంటే ఈ ఛానల్ పెట్టక ముందు ఏం చేసేది మీరు ముందుగా? నేను అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్నానమ్మా లాస్ట్ 30 years నుంచి. డిజైనర్ని నేను, బ్రోషర్ డిజైనింగ్స్, లోగో డిజైనింగ్స్, ప్యాకేజింగ్ డిజైన్స్ ఇవన్నీ చేస్తాను అనమాట. ప్రింట్ మీడియా అంటారు మాది. నేను అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉండే ఇప్పుడు కూడా ఉన్నా. నేను ఇప్పుడు కూడా కొన్ని సెలెక్టెడ్ క్లయింట్స్కి వర్క్ చేస్తున్నాను. నేను నా రెగ్యులర్ కస్టమర్స్ 30 సంవత్సరాల నుంచి కూడా అంతా చేయించుకుంటూ ఉన్నారు వాళ్ళు. సీరియల్స్, మూవీస్ వీటికి సంబంధించి లేకపోతే కాదమ్మా, అంటే మేము చేసేది ఏంటంటే ప్రింట్ అవుతుంది మేము చేసేది. ఇప్పుడు బ్రోషర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోషర్స్ ఉన్నాయి, బ్రోషర్స్ ఉంటాయి కదా మనం ఇల్లు కొనడానికి డిజైనింగ్ చేస్తాము. నేను డిజైనింగ్ చేస్తాను అట్లా. సో న్యూస్ పేపర్లో యాడ్స్ కావాలంటే యాడ్స్ డిజైన్ చేస్తాము, పోస్టర్స్, హోర్డింగ్ డిజైన్ చూస్తాం కదా రోడ్ల మీద, అవి అట్లాంటివన్నీ మేము చేస్తాం అనమాట. దాన్ని ప్రింట్ మీడియా అంటారు దాన్ని. కానీ మంచిగా ఉంటది కదా అన్న, అట్లా ఎందుకు? అది రాను కొంచెం తగ్గిపోయిందమ్మా ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చేసింది కదా ఇప్పుడు. సో అది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. అందుకే అది ఎవరికైతే యూజ్ ఉందో, ఇప్పుడు ప్యాకేజింగ్ డిజైన్ ఎప్పటికి ఉంటుంది. ఏదైనా మసాలాస్ ఉన్నాయి లేదంటే స్వీట్ బాక్సెస్ ఉన్నాయి ఏదైనా అంటే దానికి అవుటర్ ప్యాకేజింగ్ కంపల్సరీ, ఆ డిజైన్ మేము చేస్తాం అనమాట. సో అట్లాంటివి ఎప్పటికి నడుస్తూనే ఉంటాయి, అవి చేస్తున్నాం. కానీ ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఇప్పుడు ఎక్కువ ప్రింట్ అవ్వట్లేదు, అయిపోయింది, అందరూ దాంట్లో చూసేస్తున్నారు ఈ పేపర్స్. సో మేము దాంట్లో డిజైన్ చేస్తున్నాం అట్లా అనమాట. మొత్తం డిజిటల్ అయిపోయింది కాబట్టి మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది, డిజిటల్ వైపు మేము వెళ్తున్నాం. అందుకే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. అంటే కరోనా టైంలోనే స్టార్ట్ చేసిండ్రా కరెక్ట్గా? కరోనా కంటే ముందే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 3-4 months అయితే స్టార్ట్ చేసినామమ్మా మేము. కరోనా అయిపోయిన 1 yearకి స్టార్ట్ చేసాం. కరోనా టైంలో స్టార్ట్ చేస్తుంటే అసలు మేము ఎక్కడో ఉంటుండేమా మేము. ఇప్పుడు కూడా ఎక్కడో ఉన్నారు కదా, ఎక్కడో ఉన్నారన్న. నిజం, చిన్న పిల్లలు కూడా చూస్తారు మీ వీడియోలు. అవునమ్మా, మంచిగా చూస్తారు. అయితే ఇప్పుడు ఇక కొంచెం ఈ ఛానళ్ళ గురించి అయిపోయింది కదా,
దాదాపు ఒక ముచ్చట మాట్లాడుకుందామన్నా, ఈ కాలంలో ఎక్కువగా ఫన్కి అడిక్ట్ అవుతాండ్రు, లేకపోతే ఫ్రాంక్, ఇంకా పోతే పిచ్చి పిచ్చి వీడియోలో చూస్తారు జనాలు. మీరు ఏమని అనుకోరు, పచ్చిగాని మాట్లాడతా, పిచ్చి పిచ్చి వీడియోలకు అడిక్ట్ అయినరు. పరంపర కానీ ఇటు పోతే కొన్ని విలువలు, నైతిక హక్కులు, విలువలు తెలిసే వీడియోలకు ఎవరు అంత చూపెట్టట్లేరు. అవి రిసీవ్ చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నప్పటికి కూడా ఈ ఫన్ వైపు ఎక్కువ మల్లుతారు. కానీ మీరు ఏ ధైర్యంతో ఇవి స్టార్ట్ చేసిండ్రన్న? అంటే ఇంతగానం క్లిక్ అవుతుందా, ఇంతగానం క్రేజ్ వస్తుందా అనే ఆలోచన మీకు తట్టిందా, లేకపోతే ఏ ధైర్యంతో స్టార్ట్ చేసింది? వచ్చింది, తట్టింది. అంటే మనం ఎట్లా అంటే ఇప్పుడు మనం జనాలను కలుస్తున్నప్పుడు మనము వాళ్ళ పిల్లలతో మాట్లాడినప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ పద్ధతిలో మనం రిసీవ్ చేసుకుంటారో అని మేము గమనిస్తుంటాం. మేము వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోకపోతే వీళ్ళ పేరెంట్స్ వాళ్ళని సరిగా ఇది చేయట్లేదు అనే ఫీలింగ్ మాకు వస్తుంది. మేము మా పిల్లల్ని చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళని మేము చెప్పుకుంటే తీసుకొచ్చినాం. వాళ్ళకి చాలా మెచ్యూరిటీ ఉంది, వాళ్ళకి చాలా మెచ్యూరిటీ ఉందమ్మా. చాలా మంది అడుగుతారు, మీరు ఈ వీడియోల వరకు చేస్తున్నారా లేకపోతే రియల్ లైఫ్ లో మీ పిల్లలు ఎట్లుంటారా అని. నాకు నవ్వు వస్తుంది నాకు, ఎందుకంటే నా పిల్లలకి ఇది అవసరం లేదు వీడియోస్, ఎందుకంటే వాళ్ళకి దీనికన్నా చిన్న ఏజ్ నుంచి వాళ్ళకి అన్ని నేర్పించేస్తున్నాం మేము. ఇది కూడా నేను అడగక ముందే చెప్పింది, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, నీ మనసులో మాకు తెలిసిపోయిందమ్మా. చెప్పండి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మేము చేసేది మా పిల్లల గురించి కాదు, మీ పిల్లల గురించి అని చెప్పాలంటుంది. నాకు చెప్పలేకపోతాను నేను, ఎందుకంటే నేను ఒకప్పుడు కమెంట్స్కి అన్నిటికీ రిప్లై ఇచ్చేవాడిని జంజాబాడీలో. ఇప్పుడు ఏ ఛానల్కి నేను రిప్లై ఇవ్వట్లేదు. అంటే యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు పేరెంట్స్కి పిల్లల్ని దగ్గరుండి అంత పట్టించుకునేంత టైం ఎవరికి ఉండట్లేదు కదా. వాళ్ళు ఇంటికి వచ్చేసిన దగ్గర నుంచి ఏం చేస్తారు, ఫోనుల్లోనే ఉంటారు. సో సోషల్ మీడియాలో పిల్లలు అని అంటే వాళ్ళు ఏం చూస్తారు, ఇట్లా ఫన్ ఫ్యాక్ట్ అట్లా ఉండేవే ఎక్కువ, వాటికే ఎడిక్ట్ అవుతారు కదా. సో కాకపోతే ఏంటంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాకు కామెంట్స్ పెడుతుంటారు అనమాట, మా మనవాళ్ళకి పంపించా, మా అమ్మాయికి పంపించా పిల్లలకి చూపించమని, మా బాబుకి పంపించా మీ పిల్లలకి చూపించండి రా అని. అట్లా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉంటుంది, పిల్లలు ఇట్లా ఎడిక్ట్ అయిపోతున్నారు ఛానల్స్లో అనే ఈ దేనికైనా అని చెప్పేసి. ఇలాంటివి అవసరమో మీరు చేసేవి ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చాలా అవసరము. మేము ఏదైతే చెప్పాలి అని చాలా రోజుల నుంచి వాళ్ళకి చెప్పలేకపోతున్నామో అవి మీ త్రూ ఇప్పుడు మీ వీడియోస్ పంపించి మీరు ఎంత అంటే చాలా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నారు, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు. ఇంకా అంతకంటే మేము బాగా చెప్పగలము అని మాకు అనిపించదు. సో మీ వీడియో వాళ్ళకి షేర్ చేసేసి మా పిల్లలకి మా మనవాళ్ళకి వాళ్ళకి చూపించండి అని చెప్పేసి చెప్తున్నాము అని చెప్పేసి అంత మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఇది ముచ్చట చెప్తే నాకు గుర్తొచ్చింది, మీరే తీసి దగ్గర చుట్టాలు బంధువులు వాళ్ళకి పంపించిన ఈ వీడియోని. సూపర్. సూపర్, కరెక్టే అమ్మా. ఇది యాక్చువల్గా జనరల్గా ఏమవుతుందంటే తల్లి మీద కొడుకు అరిచిండంటే తండ్రి వచ్చి కొట్టేస్తాడు, తల్లి కొట్టేస్తుంది, ఏంట్రా నా మీద అరుస్తున్నావు అని చెప్పేసి. కానీ పిల్లని కొడితే మారారమ్మా. పిల్లల్ని ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక మాట ఇది చేయకమ్మా అంటే మీరు వినరు, ఇది చేయకమ్మా అని చెప్పి ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. నేను ఎందుకు చేయదో చిన్న స్టోరీ చెప్తే మీకు అది ఇంట్రెస్ట్ పుడుతుంది. మీకు పిల్లల సైకాలజీ అంతే, వాళ్ళ మెంటాలిటీ అంతే, ఈవెన్ పెద్దలు కూడా అంతే. ఒక మాటని ఒక చిన్న స్టోరీ చెప్తే వాళ్ళకి ఎక్కువ ఎక్కుతుంది వాళ్ళకి బ్రెయిన్కి. సో వాళ్ళకి మనం ఆ విధంగా చెప్పాలన్నమాట. నేను కొట్టకుండా చాలా మంది రాస్తారు కమెంట్లో, కొట్టకుండా తిట్టకుండా అమ్మ మీద వచ్చిన తర్వాత మీరు కొట్టకుండా ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. సరే తల్లి ఎట్లా నిన్ను కష్టపడి పెంచిందో ఎట్లా చేసిందో ఆ తల్లి మీద అరవడం ఏంట్రా అని చెప్పేసి ఆ విధంగా చెప్తే అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు బాగా నవ్వించేటోళ్ళు ఈ మధ్యలో కంటతడి కూడా పెట్టిస్తుండ్రు. వాళ్ళు రొట్టెలు చేపట్టు అది చూసిన తర్వాత నేను కూడా ఏడ్చిన లెక్కకైతే. నిజంగా కన్నీళ్ళు వస్తాయా లేకపోతే ఆ టైం లేదన్నా పెడతారా? అంటే కొంచెం బాధ ఉంటది, ఆ బాధ కొంచెం అదేంటిది అంటారన్నా గ్లిజరిన్ అది పెడతారు. లేదమ్మా గ్లిజరిన్ యాక్చువల్గా మేము వాడరా? వాడక ముందే ఏడుపు వస్తుందా? అరే అది వచ్చే వరకు మేము 2, 3, 4, 5 టేక్స్ చేస్తాం ఏడుపు వచ్చేదాకా. అది నువ్వు కంప్లీట్గా ఆ సీన్లో ఫీల్ అయిపోయి చేస్తే వస్తుందమ్మా. ఇప్పుడు పరంపరలో కూడా ఒకటి ఉంది, రాముడి గురించి తను ఒక ఆకు కథ అని ఒక స్టోరీ ఉంది, మీరు చూసుండకపోవచ్చు. షార్ట్ ఫిల్మ్, ఒక చిన్న 2 minutes. దాంట్లో కూడా ఆ డైలాగ్ తను చెప్పినప్పుడు రాముడు పేరు తీసినప్పుడు కళ్ళిండి నీళ్ళు తిరిగితే అక్కడ చాలా మంది కమెంట్ పెట్టారు, మాకు అసలు ఆ వైబ్రేషన్ అండి, అసలు గూస్ బంప్స్ నిజంగా లిటిల్ కళ్ళిళ్ళు వచ్చాయని.
డివోషనల్ వీడియోస్ అంటే తను నన్ను ఎక్కడ పడేశారంటే నువ్వు డివోషనల్ వీడియోస్ చేద్దావు కానీ నిన్ను టెంపుల్ వ్లాగ్స్ చేయిస్తా. ఎందుకంటే దేవుళ్ళు అంటే చాలా ఇదనమాట, ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి, ఇట్లా చేయాలి అని. సో నాకు ఇష్టం. నా అంటే లైఫ్ టైమ్ అంబిషన్స్ అని ఉంటాయి కదా, నా అంబిషన్ ఏంటంటే పిల్లలు సెటిల్ అయిపోయి వాళ్ళు కొంచెం సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత ఇండియాలో ఉన్న మొత్తం టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళి చూసి రావాలని. పెద్ద కోరికే అన్న పెట్టింది మీకు. మీతోటి పాటు అన్న పోవాలి, అన్న కూడా రావాలన్నట్టు, కంపల్సరీ ఇద్దరు తిరగాలి, అంతే కదా. నాకేమో నేను అంత ఎక్కువ వెళ్ళాను గుడిలోకి, అవి దేవుడు ఉంటాడు మనసులో ఉంటాడు, నాకు పని పిచ్చోండి నేను ఫుల్. నన్ను గౌతమి అంటే కూడా గుడికి అంటే అంటే మీకు గుళ్ళ పిచ్చి, అన్నకు పని పిచ్చి, మీరు పని చేయరు అంటాడు ఇండైరెక్ట్ గా అంటుండు కదా. పోయినాక మంచిగా ఇచ్చుకో ఒక్కటి. ఆమె ఎప్పుడే ఆపలేదు, నేను వెళ్ళని ఎవరిష్టం వాళ్ళది. నేనేంటంటే నా డైలాగ్ కొడతా, ఇదే నా గుడి, ఇదే నా దేవుడు, ఇదే నా పూజ అని చెప్పేసి అంటాను, పని చేసుకుంటా. మొత్తం మీద తోలుకపోండ్రి, ఈ శిక్ష పడాల్సిందే కంపల్సరీ. తోలుకపోండ్రి, అన్ని తిప్పుర్రి. ఇండియా కాదు ప్రపంచంలో ఇంకా ఎక్కడున్నా అక్కడ పోయి, చైనా కూడా పోయి రండి, మన హిందూ దేవస్థానాలు ఉన్నాయట అక్కడ. అయితే అన్న ఈ మాట అన్నాక ఆ మాట చెప్పిన నేను, అందుకే. సో అక్కడ పరంపర వీడియోస్ చేద్దాం, మనం టెంపుల్ వ్లాగ్స్ చేద్దాం, నీకు ఎప్పటి నుంచే ఉంది కదా, అటు నీ కోరిక తీరుతుంది, ఇటు ఇది అవుతుంది, మంచి మనం అనుకున్నది కూడా అవుతుంది అని చెప్పేసి అట్లా అంటే అప్పుడు ఇంకా సరే అని ఒప్పుకున్నాను అనమాట. అది కూడా ఒక రీజన్. చాలా బాగుంటాయి మీ వీడియోలు. ఇక వీడియోల గురించి ఇక్కడ దాకా అయింది కదా, ఇక మీ లైఫ్కి వద్దాం మనం ఇప్పుడు. రైట్, అన్నను మీరు పడేసిండ్రా, మిమ్మల్ని అన్న పడేసిండ్రా? యాక్చువల్గా నేనే పడేయడం అంటే తెలీదు, ఆమె నాకు అంటే మీరు లవ్ లగ్గం అని తెలుసు, నేను అందుకే డైరెక్ట్ ఈ క్వశ్చన్ అడిగినా. చెప్పండి. నేనే ఫస్ట్ ఆమె ప్రపోజ్ చేస్తాను, కానీ బట్ ఆమె నా టేస్ట్ కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫస్ట్ పరిచయం అయినప్పుడు అస్సలు నా ఆకారం నాకు నచ్చలేదు అసలు ఆమె నాకు. ఎందుకంటే ఆమె ఆ డ్రెస్సింగ్ లూజ్ లోడాస్ డ్రెస్ వేసుకొని ఒత్తుగా ఆయిల్ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ఉండే, అసలు నాకు అసలు నా టేస్ట్ కాదు. నాకు అమ్మాయి అంటే ఎట్లుండాలి, జీన్స్ వేసుకోవాలి, మిడీస్ వేసుకునే టైపు నా ఫీల్ అన్నమాట. ఎందుకంటే అడ్వర్టైజింగ్ ఫీల్డ్ ఉండే కదా, నేను కొంచెం స్టైలిష్గా ఉండాలని నాకు ఉంటుండే. బట్ ఈమె నాకు పరిచయం అయినప్పుడు నాకు అసలు ఈ మీద ఆలోచన కూడా లేదమ్మా నాకు. బట్ ఏదో ఒక రోజు మాత్రము ఆమె వరలక్ష్మి వ్రతం రోజు చీర కట్టుకొని వచ్చింది అనమాట, మంచిగా తల అంటుకొని పూలు పెట్టుకొని చీర కట్టుకొని వచ్చింది. ఆ రోజు నేను పడిపోయానమ్మా, నేను నిజంగా ఆ రోజు పడిపోయి ఇంకా అసలు ఒక 15-20 సెకండ్స్లో నేను డిసిషన్ తీసుకున్నాను, పెళ్ళంటే ఈ అమ్మాయిని చేసుకోవాలని చెప్పేసి. దానికన్నా ముందు ఒక 22 అమ్మాయిలను చూసాను నేను, అప్పటికి చూస్తూనే ఉన్నాను. 22 అంటే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసిరా, మీరు వాళ్ళని రిజెక్ట్ చేసిరా? 8 మంది రిజెక్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ నన్ను రిజెక్ట్ చేశారు. ఏ కారణాలతో 8 మందిని రిజెక్ట్ చేసిండ్రా? అంటే ఆ మిగతా 12 మంది దొరికితే వాళ్ళని మా అన్నని ఎందుకు రిజెక్ట్ చేసిండ్రని వాళ్ళని అడిగేదాన్ని, ఎందుకు వాళ్ళ జీవితాలు ఆగమైతే. కానీ ఇప్పుడు ఆ 8 మందిని ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు మీరు? ఒక అమ్మాయి హైట్ ఎక్కువ ఉండే, ఒక అమ్మాయి బ్లాక్ ఉండే అమ్మాయి, ఒక అమ్మాయి డిమాండ్స్ నాకు ఉండే అనమాట. నాకు కొంచెం ఫెయిర్గా మంచిగా ఉండాలని చెప్పేసి ఉంటుండే, నాకు నా డిమాండ్స్ నాకు ఉండే. ఇక వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకి ఏముండని తెలియదు. బట్ ఫైనల్గా అంటారు కదా, ఇది పైన దేవుడు నిర్ణయిస్తాడు ఎవరితో పెళ్లి చేసుకోవాలంటే, నీతో రాస్తుండే నాకు. అది కూడా సో ఇట్లా కలిపింది మమ్మల్ని తీసుకొచ్చేసి వీధి. మొత్తం 20 సెకండ్లలో లగ్గం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. అవునమ్మా, అయిపోయింది. మరి అంటే ఇప్పుడు ఫస్ట్ చూసినప్పుడు ఏమో లూజ్ లొడంగం బట్టలు వేసుకుంది, ఆయిల్ పెట్టుకుంది అని అన్నారు. అంటే 13 రోజులు, అంటే మళ్ళీ 13 రోజులు నేనే లీక్ చేసిన. దాని తర్వాత అంటే ఎప్పటిదాకా చూస్తానే ఉన్నారు మీరు ఆమెను? ఆయన చూసింది నన్ను 2 days 2 or 3 times చూసాను. థర్డ్ టైం మాత్రము చీర కట్టుకొని వచ్చి చూసాను అనమాట. అంటే మీది ఎక్కడ, వాళ్ళది ఎక్కడ ఊరు? నేను పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్ అమ్మా. నా తెలంగాణ ఓల్డ్ సిటీలో పుట్టిన నేను, తను విజయవాడ ఆంధ్ర. మరి విజయవాడ పోయి చూసి వచ్చిండ్రా మీరు? లేదు, నేను పనిచేస్తున్న ఆఫీస్లో తను ట్రైనీగా జాయిన్ అయింది. ఎక్కడ ఆఫీసు? పంచగుట్టలో ఉండే ఆఫీస్. మీరు ఇక్కడ పనికి వచ్చిండ్రా, హైదరాబాద్కి వచ్చిండ్రా, విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చిండ్రా? అంటే మిమ్మల్ని చూసిండ్రు 2 సార్లు, చూసి మీకు ఏం చెప్పలే? మీరు ఎప్పుడన్నా చూసిండ్రా అన్నను? అదే నాతో నేను స్కెచెస్ వేసుకునేదాన్ని రూమ్ లో. అక్కడికి లంచ్ బాక్స్ ఉప్మా, ఇంత చిన్న ఎగ్ బాక్స్ లో ఉప్మా తెచ్చుకొని తినుకుంటా. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పేరు అంటే నేను చూడకుండానే అదే చెప్పేదాన్ని ఆన్సర్. అసలు ఒకసారి 2 సార్లు చూసా.
అంతే. తర్వాత ఇక నాది అంటే నేను ఎందుకు చెప్పాలి, ఇక ఊకొచ్చి మాట్లాడిచ్చుడు పెట్టిండు కదా. ఊకేం రాలేదు. ఆ ఓన్లీ Breakfast చేసే timeలోనే. ఆ 5 minutes కలుపు వదిలేమ్మా, మసాలా కలుపు. ఎందుకు నువ్వు అట్లా చెప్తున్నావు అసలు నాకు అర్థమైతలేదు. ఉన్నది చెప్పాలి, వచ్చిండు ఒరిచిండు అని చెప్పాలి. నో మసాలాస్. 5 minutes మేమిద్దరం, ఆయన అది కూడా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారు, ఏం చేద్దామని వచ్చారు ఇక్కడికి, అది అని అంటే చెప్పాను నేను అంతే. ఓకే. అండ్ థర్డ్ డే సో నేను వచ్చిన అదే కలిసిన తర్వాత థర్డ్ డేను సండే వచ్చింది హాలిడే. సో ఆ రోజు రాం కదా. ఫోర్త్ డే రోజు సెకండ్ డే, అసలు థర్డ్ డేనే నాకైతే 2 రోజులే చూసినట్టు గుర్తు. మీకెన్ని రోజులు చూసినట్టు గుర్తు? నేను కూడా అంతే. నేను 2 రోజులకు వచ్చిన, థర్డ్ డే నేను రిజైన్ చేసేసాను. తను రాలేదు. అంటే ఇవే కాదు రీజన్. నేను అందుకే చూస్తున్నా, మరి మాట్లాడిచ్చిన ఏమంటే లేపేసి రా అని నేను చూస్తున్నా అన్నట్టు. కానీ ట్విస్ట్. తను రిజైన్ చేసి ఎప్పుడు చెప్పిండు అన్న? ఏం చెప్పిండు, ఎప్పుడు చెప్పిండు, ఎట్లా చెప్పిండు? తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది రిసెప్షన్కి. నాకెవరా ఫోన్ చేస్తారో, అసలు ఇక్కడ ఎవరు లేవు. నాకు వస్తే మా ఇంటి దగ్గర నుంచి రావాలి, మా ఇంట్లో వాళ్ళు అయితే చెయ్యరు. నాకు ఫోన్ ఎవరా అనుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళి ఫాలో అంటే ఎవరు అని అంటే నేను గుర్తుపట్టలేదు. నేను అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మిమ్మల్ని పలకరించాను కదా అని అంటే అని గుర్తొచ్చింది. ఏంటి ఎందుకు చేశారు అంటే చెప్పండి అని అంటే ఇంక అప్పుడు ఈయన ఏం చెప్పాడు అప్పుడు అదైతే గుర్తులేదు నాకు. కొంతసేపు మాట్లాడారు, కట్ చేసి మాట్లాడి ఈయన ఒకసారి విలువరి జయచంద్ర అంటే నిక్ నేమ్ పిలుస్తారు అన్నట్టు. ఈయన నాతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు అని అదే, నాకు అసలు ఎందుకు కాల్ చేసి పిలిపించిండు అని అదే తిరుగుతుంది మైండ్ లో. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నా రికార్డ్ అవ్వలేదు అనమాట. ఇంకా అట్లా ఆ రోజు సరే అని రికార్డ్ బయట పెట్టిద్దాం అన్నాను కానీ మీరు చెప్పొద్దు. పెట్టేశాను, అయిపోయింది. ఇంకా తర్వాత ఒకసారి నేను బస్ స్టాప్ లో బస్ కోసం అని నుంచున్నా. ఈయన రోడ్డు అవతల నుంచి హాయ్ హాయ్ అని చెప్తుంటే నేను అసలు అప్పుడు కూడా గుర్తుపట్టలే, ఎందుకంటే గుండు చేయించుకుని ఉన్నాడు ఆయన. ఎవరా తింగరుడు హాయ్ చెప్తున్నా అనుకున్నారా? నేను చూసినప్పుడు జుట్టు ఉంది కదా, తర్వాత గుండు చేయించుకున్నా, ఏదో మొక్కు అని గుండు చేయించుకున్నా. నేను గుర్తు ఎవరా అని చూస్తే తర్వాత దగ్గరికి వచ్చి ఇంకా రోడ్ క్రాస్ చేసి దగ్గరికి వచ్చి నేనండి జయచంద్ర అని, మీరు అప్పుడు మొన్న ఫోన్లో కూడా మాట్లాడాను గంట అప్పుడు అట్లా గుర్తొచ్చి. అప్పుడేమో ఎక్కడి నుంచి వచ్చిండ్రు, తర్వాత ఫోన్ చేసిండ్రు, ఇప్పుడు డైరెక్ట్ దగ్గరగా వచ్చిండ్రు కానీ చెప్పుండ్రు అని మాట్లాడితే అంతలోకి ఆయన హాయ్ వచ్చి హాయ్ చెప్పి ఇట్లా అన్నాడు. నేను గుర్తుపట్టలేదండి, మీరు గుండు చేయించుకున్నారు కదా, మీరు హాయ్ చెప్తుంటే నేను అందుకే గుర్తుపట్టలేదు అన్నాను. అంతలో నా బస్సు వచ్చింది, నేను వెళ్ళిపోయా. ఇంకా తర్వాత గుండు చేసుకున్నారు గుర్తుపట్టలేదు అన్నప్పటికే బస్సు వచ్చింది, వెళ్ళిపోయిండ్రు. పాపం ఇక ఏం మాట్లాడలేదు కదా ఇంత రోడ్డు క్రాస్ చేసినందుకు అని ఇట్లా అనుకోవచ్చు అన్న, ఇంకా కదన్నా? రైట్. మీరు బస్సులో వెళ్ళిపోయిండ్రు, మీరేం చెప్పిండ్రు అన్న ఫోన్ చేసి? నేను ఫోన్ చేసి బస్ స్టాప్ లో కలువు నీతో ఇక్కడ ఫోన్ లో చెప్పాను, నీకు అక్కడ చెప్తా అని చెప్పేస్తాను నేను. ఓకే, అంతవరకు చెప్పినాను. బట్ ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఏం చెప్పినానో తను బస్ స్టాప్ లో అంటే ఆ రోజు వచ్చింది, తను వెళ్ళిపోయింది, బస్ వచ్చింది. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రమ్మన్నా, బస్ స్టాప్ లో నేను చెప్పాలా, చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసారు. ఆఫీస్ లో ఉన్న ఒక సమస్య గురించి తనకు చెప్పేది ఉండే, నేను అది ఇప్పుడు యాక్చువల్గా చెప్పలేను. నేను ఎందుకు మానేసాను ఏంటి అని కొంచెం ఆ ఇష్యూ గురించి తనకు చెప్పాల్సింది అనమాట, అంతే. అది ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ అది చెప్పడానికి పిలిచినప్పుడు ఇట్లా చెప్తే ఈమె చెప్పినామాట, నువ్వు కూడా ఇట్లా జాగ్రత్తగా ఉండి అది అని చెప్పేసి అని చెప్పిన నేను. చెప్పిన తర్వాత తను ఏమన్నదంటే సరే నాకు అంటే అది అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ ముందుకు ఎట్లేంది విషయం అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది, అందుకే చెప్తున్నా. అయితే తను అనగానే నాకు వెళ్ళాలి, నేను అర్జెంట్గా నాకంటే ఎక్కడంటే ఇలా నాకు కొన్ని పెన్సిల్స్ తీసుకుని తను స్కెచింగ్ చేస్తాను అనమాట, డ్రాయింగ్ స్కెచ్ చేస్తుంది. నాకు పెన్సిల్స్ అంటే నేను కొనిస్తాను నీకు పెన్సిల్స్, నీకు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అంటే లేదు నాకు చెప్పు నేను తీసుకుంటాను అన్నది. లేదు నాకు మంచి ప్లేస్ తెలుసు, నువ్వు అది వెళ్ళలేవు అక్కడ అని చెప్పేసి అన్నాను నేను. నేనేంటంటే నాకు ఈ అమ్మాయి మీద ఇంప్రెషన్ లేదు, ఒక ఆర్టిస్ట్ని, నేను ఒక ఆర్టిస్ట్ని, నేను కూడా పెయింటింగ్ చేసేవాడిని. సో ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఒక ఆర్టిస్ట్ రూపంలో దాని దృష్టితో చూసాను అనమాట, హెల్ప్ చేద్దామని. అయితే నేను తీసుకెళ్తాను నా బైక్ మీద నిన్ను అని చెప్పేసి అన్నమాట. నేను అని అంటే మీరు లేదు రాను నాకు చెప్పు తీసుకెళ్తే అక్కడ వెళ్ళలేవు, నారాయణగూడలో ఉంది పద్మావతి స్టేషనరీ అని చెప్పేసి అని చెప్పిన అనమాట, చాలా ఫేమస్ అది, ఇప్పుడు ఉంది అది. అది అంటే ఇక సరే 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 అని చెప్పి ఒప్పేసుకొని వచ్చింది. కానీ బట్ నేను ఆ బైక్ నడిపించిన మీద కూర్చున్నది కదా, మా ఇద్దరి మధ్యన కూడా ఇద్దరు కూర్చోవచ్చు, అంత గ్యాప్ ఇచ్చి కూర్చున్నది ఆమె. ఏ బండి అన్న మీరు? అది స్కూటీ అమ్మ. అప్పుడు ఇద్దరు కూర్చోవచ్చు అంటే నలుగురు పట్టే బండి.
నేను ఒకటి చాలా బక్కగా ఉన్నప్పుడు నేను చాలా బక్కగా ఉండే ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాను కానీ నేను కూడా అంతే ఉండేదాన్ని, బక్కగా ఉండేదాన్ని. ఇవి కూడా చాలా బక్కగా ఉండేది. సో మధ్యాహ్నం అంత గ్యాప్ ఇచ్చి కూర్చుందన్నమాట, దూరం కూర్చొని ఉంది. సరే అని తీసుకెళ్ళి అంటే నేను కూర్చున్నానా లేదా అని ఆయనకు డౌట్ వచ్చి ఉంటుంది. డౌట్ వచ్చి ఉంటుంది పాపం. అయితే అనేసి వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ వెళ్ళాక ఏమైందంటే స్టేషనరీలో మొత్తం గురించినాక డబ్బులు ఇస్తుంటే వద్దొద్దు డబ్బులు ఇవ్వకంటే, ఎందుకు డబ్బులు నేను ఇస్తాను అంటే వద్దొద్దు ఉండని అని చెప్పేసి అని నేను బలవంతం చేసి డబ్బులు తీసుకోలే, గిఫ్ట్ అనుకున్న నా దగ్గర. తర్వాత ఏమైనా చాలా లేట్ అయిపోయింది నాకు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, రేపు వరలక్ష్మి వ్రతము, నేను తలంటుకోవాలి అది అని చెప్పేసి అని ఊరికి నార్మల్గా చెప్పింది అనమాట. నాకు ఇప్పుడు అవుతుందో లేదో వెళ్ళి ఇంటికి వెళ్ళి అవన్నీ చేసుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి సారీ అవ్వనంటే, అప్పుడు నాకు మైండ్లో ఏమనిపించింది అంటే ఈ అమ్మాయిని ఎప్పుడు ఇట్లా చూస్తుంటుందో ఒకసారి సారీ మీద చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి అని కొంచెం మైండ్లో చిన్న పురుగు పురుగు తిరిగింది ఒకసారి చూద్దామని. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మాత్రం ఈమె వరలక్ష్మి వ్రతం చూద్దామని వచ్చాను అనమాట నేను. ఇప్పుడు ఆ లుక్ నాకు కనబడుతుంది, మీరు కూడా ఊహించుకోండి. ఏందమ్మా అసలు నా లైఫ్ లో నేను ఆ పిక్చర్ పోదు నాకు అసలు ఆమె, ఎందుకంటే దేవతలాగా కనిపించింది నాకు ఆ రోజు. పంచగుట్ట మోడల్ హౌస్ దగ్గర నేను రోడ్ యువతలు ఉన్నాను, ఆమె రోడ్ అవతల నుంచి రోడ్ క్రాస్ చేసి వస్తుంది. ఆ రోడ్ క్రాస్ చేసి వచ్చే లోపల 15 to 20 seconds టైం అనుకుందాం. ఆ 15 to 20 seconds టైంలో డిసైడ్ అయిపోయినామా రోడ్ క్రాస్ చేసి ఇక్కడ వచ్చే లోపల. ఇప్పుడు అది తీసేయలేను, లైఫ్ లో మర్చిపోలేను అన్నారు కదా, ఆ రోజు కట్టుకున్న శారీ కలర్ ఏందన్న? లైట్ ఆమె గ్రీనిష్ ఇంకా ఆరెంజ్ షేడ్స్ కలిసి ఉంటాయి అమ్మ. అది నాకు 2 షేడ్స్ కలిసి ఉన్నాయి. అవి కరెక్టే చెప్పిండు, అంటే ఇవరిదాకా చెప్పిందంతా రైటే అనుకో. ఆనియన్ కలర్ ఉంటుంది చూసారా, కొంచెం ఆ షేడ్స్ అట్లా కలిసి ఉంటాయి. అది ఇంకా అది బ్లూయిష్ సీ బ్లూయిష్ కలర్ అట్లా కలిసి ఉంటుంది అనమాట షేడ్ అది. కానీ ఆమె ఒక దేవతలాగా ఉండే ఆమె, ఎంత పెద్ద ఎంటికలు ఇరవసుకొని తలంటుకొని పూలు పెట్టుకొని వస్తే ఆ 20 seconds డిసైడ్ అయిపోయినా పెళ్ళి అంటే ఈ అమ్మాయిని చేసుకోవాలి, ఎందుకు నేను జీన్స్ చేసుకుని అమ్మాయిని చేసుకోవాలి, ఆమె ఇంట్లో వస్తే మళ్ళీ మా అమ్మ ఇబ్బంది పడుతుందేమో, ఆమెకు వంటలు రాకపోతే ఈ అమ్మాయి లక్షణం ఉంది కదా అట్లీస్ట్ చాలా బాగుంది కదా అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా అక్కడ నేను అయిపోయి ఇక పూర్వపర వెనక ముందు ఒప్పుకుంటారా లేదా అనేది ఏది ఆలోచన చేయలే, అవంతా చేయలేదమ్మా. 20 seconds లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిండ్రు. కరెక్ట్, అంటే వాళ్ళని నేను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని ఒప్పించి చేసుకుంటానని నాకు కాన్ఫిడెన్స్ నాకు ఉండే అనమాట, నాకు క్లారిటీ ఉండే నాకు మైండ్లో. వచ్చిన తర్వాత చాలా బాగా కనిపిస్తున్నారు గౌతమి మీరు అదేదని చెప్పేసి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఇంకటి అమ్మాయి మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఓకేనా, సో నెక్స్ట్ డే మళ్ళీ రావడము. అది అడిగింది ఎందుకు వచ్చినా అంటే నేను ఇక్కడ ఎప్పుడు నాకు చిన్న పని మీద వస్తుంటాను ఈ టైంలో, అందుకే నేను మిమ్మల్ని కూడా హాయ్ చెప్పినట్టు ఉంటుంది కదా అని వచ్చినాను. అట్లా 2-3 సార్లు నేను బస్ స్టాప్లో కలిసి హాయ్ చెప్పినాక ఈ అమ్మాయి కూడా లైట్గా కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయింది నాతో. ఇంకా తర్వాత నేను ఒక 4-5 రోజులు అట్లా కలుసుకున్నామా ఆల్మోస్ట్. దాని తర్వాత ఇక నేను ఒక రోజు అన్నమాట, ఒక నీతో ఒక అర్జెంట్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రేపు అని చెప్పేసి అంటే ఈమె కూడా అన్నమాట, నేను కూడా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పేసి ఈమె కూడా అన్నది. అంటే ఈమె ఏంటంటే నన్ను నిలదీద్దామని ఎందుకు రోజు కలుస్తున్నావు ఏంటి అసలు అని చెప్పేసి ఈమె అడదాం అనుకున్నాను. తర్వాత చెప్పింది నాకు ఆ విషయము. నేనేమో ఈమెను ప్రపోజ్ చేద్దానే మూడ్లో నేను వెళ్ళాను అనమాట. ఇక అప్పుడు వస్తే నేను ఆ పంచగుట్టాలో మేము తీసుకెళ్ళి అక్కడి నుంచి పక్కనే బంజారాహిల్స్లో బేకరీ ఉండే, రాణా బేకరీ అని బంద్ అయిపోయింది. దాంట్లో ఒక మజా ఒక వెజ్ పఫ్ ఇచ్చేసి నేను కూడా తీసుకొని కూర్చొని అక్కడ ప్రపోజ్ చేస్తాను. నేను యాక్చువల్గా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీకు ఓకే అనుకుంటే అని చెప్పేసానంటే అప్పుడు ఇవి ఏమనలేదు కానీ బట్ నువ్వేదో ఇంపార్టెంట్ విషయం అన్నావు కదా అంటే నేను కూడా ఇదే అర్థం పిలిచినాను, అసలు ఎందుకు కలుస్తున్నావు నన్ను, ఏం చేస్తున్నావు, నాకు ఇట్లాంటి అలవాట్లు లేవు, నాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను ఎందుకు మీతో ఇట్లా క్లోజ్గా మాట్లాడుతున్నా నాకే తెలియదు కానీ బట్ ఈ క్లారిటీ తీసుకుందని చెప్పి నేను కూడా పిలిచాను అని చెప్పేసాను. బట్ నేను మాత్రం నేను నా తరఫు నుంచి ఓకే కానీ బట్ మా పెద్దోళ్ళు చెప్తానే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను చేసుకోను కూడా చెప్పింది. ఇంటి దాకా పోయిందా ఇక ఈ ముచ్చట? మీ ఇంటి దాకా పోయిందా? మా ఇంటి వరకు అయితే నేను ఆ రోజు డిసైడ్ అయిన రోజే నేను చెప్పేసాను మా చెల్లెలకి. ఇప్పుడు వదిన అమ్మోళ్ళ ఇంటి కాడి దాకా ఎట్లా పోయింది, ఏం కథ, ఏమన్నారు మీ ఇంట్లో చెప్పిన తర్వాత ఏమన్నారు? ఒకసారి చాలా పెద్ద స్టోరీ. పెద్ద స్టోరీ అంటే కట్టె కొట్టే తెచ్చి అంతే. ఒప్పుకున్నారా మొత్తం మీద? లేదు ఒప్పుకోలేదు. ఈమె నేను వీళ్ళ చిన్నాన్న ఇంట్లో ఉండే అనమాట. వీళ్ళ అమ్మ నాన్న విజయవాడలో ఉంటారు, వీళ్ళ చిన్నాన్న దగ్గర ఉండేస్తాను. వీళ్ళ చిన్నాన్న మా ఆఫీస్కి రెగ్యులర్ వచ్చేవాడు అనమాట. సో నేను తనతోని నేను మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే ఆయన షాక్ అయిపోయిండు. నేను నాతో పరిచయం ఉండే ఆయనకి, బట్ సరే మీరు నేను తర్వాత అన్నయ్యతో మాట్లాడి మీకు చెప్తా, అప్పటి వరకు మీరు అమ్మాయిని కలవకండి అది అని చెప్పేసి నన్ను అలర్ట్ చేసేసి వీళ్ళ అమ్మకి ఫోన్ చేసి పిలిపించండి. మా అత్తయ్యని ఫోన్ చేసి వదిన వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఫస్ట్ అని అంటే వాళ్ళ అమ్మ వచ్చేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది విజయవాడకి. ఆ రోజే సేమ్ డే నేను మాట్లాడిన రోజే. ఇంకా దాని తర్వాత మళ్ళీ వాళ్ళతోని వాళ్ళు నా గురించి కనుక్కున్నారు, నేను ఎట్లా అంటాను ఏంటో ఎక్కడ అంటే నా పరిస్థితి ఏంటో మొత్తం కనుక్కున్నాక 1 month టైం పట్టింది. దాంట్లో నన్ను పిలిచి మళ్ళీ వీళ్ళ అమ్మ నాన్న విజయవాడ నుంచి వచ్చిండ్రు, నాతో కూర్చోబెట్టి మాట్లాడినాము. ఒక 2-3 గంటల కాన్ఫరెన్స్ మీటింగ్ అయింది. దాంట్లో నేను వీళ్ళని ఒప్పించిన అనమాట. నేను
మొత్తం మీద ఇదైంది. అందుకని అన్న కట్టెకొట్ట తెచ్చి అయిపోయి అదే మొత్తం మీద పెళ్లి చేసుకున్నారు. చేసుకొని ఇక్కడనే మీరేం చేసేది? మీరు పెయింటింగ్ అప్పటికి పెళ్ళి అయిన తర్వాత మానేసిండ్రా, అదే జాబ్ కంటిన్యూ చేసిండ్రా? పెళ్ళైన తర్వాత మానేశాను. అంటే పెళ్ళైన తర్వాత మానేసి ఎందుకంటే తను జాబ్ వదిలేశారు కదా, నేను వెళ్ళి అక్కడ ఎట్లా జాబ్ చేస్తే పెళ్లి చేసుకొని, తన జాబ్ రీజన్స్తో వదిలేసినప్పుడు అట్లా అని చెప్పేసి మేమే కొత్త ఓన్గా. అంటే పెద్దల సమక్షంలో ఇష్టంతోనే చేసిండ్రా పెళ్లి? కొంచెం ఎవరన్నా ఒకరిద్దరు అయ్యి ఇష్టంగా అటు ఇటు లేదు, మొత్తం అందరినీ ఒప్పించిన తర్వాత. మరి ఇటు సైడ్ అమ్మ వాళ్ళు? మా అమ్మాయి వాళ్ళు చిన్నప్పటి నుంచే మాకు చెప్పారు, నువ్వు ఏలైతే అమ్మాయిని చూపించు, ఈ అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని చేసి ఇచ్చేస్తాం. ఎందుకంటే నువ్వు కాపురం చేస్తావు, మీరు మీ మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి, మీరు లైఫ్ లాంగ్ ఉంటారు కాబట్టి నీ ఇష్టంతో చేసుకొని చెప్పి వాళ్ళు ఫస్టే చెప్పిండ్రు. కాకపోతే మంచి అమ్మాయిని చూసుకొని చేసుకోండి. మా దగ్గర అట్లా కుల మత భేదాలు ఏం లేవు మా దగ్గర. మా ఓన్ నా చిన్న సిస్టరు పంజాబీ అతను పెళ్లి చేసుకుంది, అట్లా అనమాట. నిజంగా జంటను చూస్తే కొందరికి ఆదర్శం లాగా అనిపిస్తుంది. నేను వాస్తవమైన ముచ్చట చెప్తున్నా అన్న. ఈ రోజులల్లో పెళ్ళి 2-3 ఏండ్లు కాగానే విడిపోయేటోళ్ళు, అందరినీ కాదు కొందరు విడిపోయేటోళ్ళు, కొట్లాటలు, జవడాలు, పంచాదులు ఇవి అయితే. కానీ ఇంత అన్యోన్యంగా ఇట్లా ఎట్లా మెదులుకోగలుగుతారు? ఏందన్నట్టు అసలు రహస్యం? ఎందుకంటే ఒకరు ఎక్కువ ఉంటే ఒకరు అంటే ఒకరు తగ్గి ఉండాలండి. ఎప్పుడు ఇద్దరు నేనంటే నువ్వెంత అంటే నువ్వెంత అని ఉంటే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఇద్దరు ఇట్లా లెవెల్ ఎక్కువ, నేను ఎక్కువ ఆమె తగ్గి ఉంటుంది. ఇది మాత్రం చెప్తున్నాను ఉన్న విషయం. తగ్గుంటారా? ఈవెన్ నేను కోపంగా ఉన్నా సరే, నేను నా తప్పున్నా సరే తనే సారీ చెప్తారు నాకు. ఇంకా సారీ ఆమె చెప్పకపోయినా మేము నవ్వు ముఖం చూస్తే మీరు కరిగిపోవాలి. మీరు కరిగిపోతారా? కాంప్రమైజ్ అవుతారా? ఏమో బతిలాడాలరా ఊకే? వచ్చేసి ఎందుకన్నా అట్లా అంతగానో బతిలాడంగా ఎందుకన్నా కాంప్రమైజ్ అవ్వరు? ఇప్పుడు ఇంకా అంటే పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయింది కాబట్టి ఇట్లా. అప్పుడు పెళ్ళైన కొత్తలో చాలా గొడవ అయినాయి, చిన్నగా అయ్యాయి బాగానే. మా అయినప్పుడు అసలు ఎంత మొండి ఘటం అనమాట. నేను పెద్ద మొండి, ఈయన నాకు ఇంకా పెద్ద మొండి దొరికిందనమాట, జగమొండి. ఇంకా అట్లాంటప్పుడు ఏం చేస్తాము, మీరే మార్పు అలవాటు చేసుకుంటూ వచ్చిండ్రా? అన్న కోసం వండితనాన్ని వదిలేసుకుంటూ వచ్చిండ్రా? అన్న ఇప్పుడు ఈ వేదిక నుంచి ఒక మాట ఏంటి, సరే సారీ చెప్తుంది, కాంప్రమైజ్ అవుతుంది, కాకపోతే ఎక్కువ సార్లు బతిలాడిపించుకోవద్దు. ఇప్పుడు లేదులే, ఇప్పుడు అన్నిసార్లు బతిలాడించుకోవట్లేదు. ఎందుకంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచి పనిచేస్తున్నప్పటి నుంచి కంప్లీట్ గా మార్పు వచ్చేసింది నాలో. అప్పుడు ఆఫీస్ ఉన్నప్పుడు ఆ టెన్షన్స్ కి దానికి నాకు డిఫరెంట్ ఉంటుండే. నేను ఇప్పుడు కూల్గా ఉంటున్నాను చాలా మటుకు. మరి అప్పటి సంపాదనకి ఇప్పటి సంపాదనకి చాలా తేడా ఉంటది కదన్నా, మరి ఎట్లా ఇదంతా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? అప్పుడు ఏంటంటే నాకు ఆఫీసు రెంట్, శాలరీస్, 12 మంది స్టాఫ్ నా దగ్గర, నెలకి నాకు మినిమం 3 లక్షలు ఉంటే గానీ నేను గడవని పరిస్థితులు ఉండే, నడవలేదు. ఇప్పుడు నెలకు నాకు 1 లక్ష రూపాయలు వచ్చినా హ్యాపీగా ఉండగలుగుతున్నాను, అట్లా అనమాట. అంటే కుటుంబంతో స్పెండ్ చేయగలుగుతున్నాను. కానీ ఇయ్యాల రేపేందన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన కాడ నుంచి అబ్బా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, పానం తింటాడు అనే ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా? లేదు ఒక దగ్గర కలిసి ఉంటున్నాం హ్యాపీగా ఉంది అనుకుంటుండ్రా? ఆయన ఏం నన్ను ప్రాణం తినడు, ఆయన మానాన ఆయన ఏదో వర్క్ ఆయన చేసుకుంటుంటారు. టైం మీద పెడతాను, తింటారు అంతే. ఆయన వర్క్ ఆయన, అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. పని ఉన్నప్పుడు చేసుకోవడము, ఏదన్నా మాట ఉంది అని అంటే చేసుకోవడము, మాట్లాడుకోవడము, అంత కామ్గా కూల్గా నడిచిపోతుంది. అంతేగాని ఆయన నా ప్రాణం తినడు, నేను ఆయన ప్రాణం. ఆమెకు ఇంట్లో ఫ్రీ అయినప్పుడల్లా వచ్చి నా పక్కన కూర్చుంటుంది, నేను పని చేస్తుంటే కూర్చొని నా పని చేసుకుంటే మాట్లాడుతుంటే మాట్లాడుకు పని చేసుకుంటుంటాను. ఓకే అన్న, మీరు ఇద్దరు కష్టపడుతుండ్రు, చేస్తుండ్రు, అయిపోయింది. ఇక తర్వాత మీ ఇద్దరు పనులు వదిలేసుకున్నారు, వీటి మీద డిపెండ్ అయ్యారు. పిల్లల్ని ఎప్పుడు పరిచయం చేసిండ్రు ఈ ఛానల్స్ గా? ఎక్కడైతే మేము ఈ జీవితం అంటే ఇదే గానే కాన్సెప్ట్ తీసుకురావాలనుకున్నామో అట్లాంటివి, దానికి నేను పిల్లల్ని ఇంట్రొడ్యూస్ చేశాను. ఆ పిల్లల్ని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా మెల్లమెల్ల కామెడీని స్టార్ట్ చేస్తాను నేను. దాంట్లో కూడా నేను ఏంటంటే కామెడీని ఎందుకంటే మనం డైరెక్ట్ కామెడీ చూపిస్తే ఎవరు చూడరు. నాకు యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఈ వీడియోస్ చేయాలని ఉండే, ఏది లైఫ్ ఓరియంటెడ్ వీడియోస్ మన జీవిత విలువలు చేయాలని ఉండే, కానీ డైరెక్ట్గా చేస్తే చూడరు. మనం ఫస్ట్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకొని మనం ఏంటో చెప్పిన తర్వాత మనం ఏం చూపించినా వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. సో అట్లా ఒక ఎరా అనమాట నేను వేసింది కామెడీ. ఫస్ట్ ఏం చేసిండ్రు పరంపరలా, అంటే ఏం చేసిర్రు పిల్లలతోని? పరంపరలో జీవితం అంటే ఇదే కాలండి, జీవితం అంటే ఇదే. ఫస్ట్ వీడియో ఏంటి అని అంటే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తు ఇది అనుకుంటాను. ఏది మా పెద్ద అబ్బాయి వచ్చేసి, నేను వాడు డల్గా ఉంటే నేను వచ్చేసి అడతాను అనమాట, ఏమైంది ఇట్లా డల్గా ఉన్నాడు అని అంటే, ఏం లేదు వాడు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యింది అని చెప్పేసానంటే,
వావ్ అయితే ఫెయిల్ అయితే ఇంకేంటి చలో పార్టీ కరెక్ట్ అదే టైంలో 10th ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి కదా, వచ్చింది అనుకుంటాను. నేను దాని గురించి చేసింది అనమాట. అయితే పార్టీ రా అని చెప్పేసి అంటే ఏందన్నా నేను ఫెయిల్ అయితే నువ్వు పార్టీ అంటున్నావు ఏంది అని చెప్పేసి వాడు అంటాడు. అయినా ఫెయిలియర్స్ ను కూడా మనం ఎంజాయ్ చేయాలరా మనము, అట్లయితేనే మనం అంటే అదేంటన్నా అంటే అప్పుడు నేను చెప్తాను అనమాట. ఇప్పుడు అన్ని దగ్గర సక్సెస్ చూసుకుంటూ వెళ్ళిపోతే సడన్ గా ఒక రోజు ఒక పెద్ద ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు మనం తట్టుకోలేము. ఆ టైంలోనే ఆ వీక్ మూమెంట్ లో మనిషి సూసైడ్ కూడా చేసుకోవాలని చూస్తాడు. సో ఫెయిల్యూర్స్ అనేది మనము ఎంజాయ్ చేస్తుండాలి. ఫెయిల్యూర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే సక్సెస్ఫుల్ లైఫ్ కి ఒక స్టెప్ మనం ముందుకెళ్ళినట్టు అనమాట. ఆ వీడియో నేను వాడుతూ చేస్తాను అన్నమాట. అది ఫస్ట్ వీడియో. దాని తర్వాత నేను ఇంక 2 పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చినాను. పిల్లలు ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు? చాలా బాగా చేస్తారు అసలు. ఎప్పుడు వాళ్ళు చెప్పారు ఏ మాత్రం ఏంటి ఇవను అట్లా ఏమన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. కొడుకులు కదా అమ్మకు దగ్గర ఉంటారు. మీరు చెప్పండి పిల్లల గురించి ఏం చెప్తారు? పిల్లలు ఇద్దరు చెప్పాలంటే అంటే ఏ తల్లికైనా వాళ్ళ పిల్లలు కాకి పిల్ల కాకి ముద్ద అంతే. పిల్లలు ఇద్దరు అసలు వండర్ఫుల్ అండి. వండర్ఫుల్. ఏం పేరు? పెద్దోని పేరు ఏం పేరు? చిన్న పేరు ఏం పేరు? పెద్ద బాబు పేరు ప్రథమ్ ప్రయాగ్, చిన్న బాబు పేరు శ్యామక్ సుదిత్. ఇంత పెద్దగా ఎందుకు పెట్టారు పేర్లు? దాని వెనకాల మీనింగ్ఫుల్ గా ఉండాలి పేర్లు అని. చాలా అర్థం. ప్రథమ్ ప్రయాగ్. నాకు వ్రతం అన్నట్టు వినబడుతుంది పేర్లల్లా కదా. కమెంట్ కూడా అదే చేస్తారు, వ్రతం అనే పెడతారు. ప్రథమ్. నైస్. ఏం చదువుతారు? పెద్దబాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్నబాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. డిగ్రీయా? మీరు ఏంది ఇంత యంగ్గా ఉన్నారు? మరి మిమ్మల్ని అడగండి, మీరేంది సీక్రెట్ ఏంది అసలు ఇంత యంగ్గా ఎట్లా కనబడగలుగుతారు? అంటే రియల్ జుట్టా అది? మంచి హస్బెండ్, ప్రేమతో ఉండే హస్బెండ్ అట్లనే ఉంటారు. క్రెడిట్ గోస్ టు అన్ని అన్ననేనా, జేసీ అన్నకేనా? అన్న ఇక్కడ 2 చేతులు కలిపితేనే సప్పట్లు మొత్తం మీరే. చెప్తుంటే కూడా నేను చెప్తాను ఆగా అంటున్నారు. డామినేషన్ ఎక్కువనే కదా వదనమ్మా, మస్తు డామినేషన్ ఉంటది కదా. ఏమనిపించదా అట్లా డామినేట్ చేస్తే? అలవాటు అయిపోయిందా? కానీ కోపం వస్తుంది కదా అప్పుడప్పుడు. అప్పుడు వచ్చేది ఫస్ట్ లో, ఇప్పుడు అది కూడా అలవాటు అయిపోయింది. నేను డామినేట్ చేసినా సరే ఆమె మంచిగా చేస్తాను డామినేట్. ఆమె మంచిగా ఉండాలి, కొట్టాలి క్లాప్ ఇక్కడ. అంటే డామినేటింగే, బట్ అంతే సపోర్ట్ చేస్తారు కూడా. అంటే ఇప్పుడు డామినేట్ చేస్తారు అని అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎన్ని విధాల నెగిటివ్ రుద్దినా మొత్తం పాజిటివ్ చెప్తారని మాకు అర్థమైంది. కానీ వదినమ్మా అయిపోయింది. జుట్టు ఒరిజినల్ అంటే కలర్ ఏమన్నా వేస్తారా? ఏమేరా? కలర్ వేస్తాను, అంటే వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి కలర్ వేసుకుంటున్నా. ఇక్కడ ఉంటాయి వైట్ హెయిర్ మొత్తము పొడుగు జుట్టుతోని పడేసి. ఇంకా పొడుగుండే అమ్మా, ఇక్కడ వరకు ఉంటుండే నేను పరిచయం అయినప్పుడు. మొత్తం ఇంకా పోయింది. పర్లేదు, హ్యాపీ. ఎందుకంటే చూడంగానే ముఖంలో ఒక కళ కనబడుతుంది. ఆ కళ అందరికీ నచ్చుతుంది కాబట్టి అట్లా క్లిక్ ఆగుతుంది. అసలు చిన్నపిల్లలాగా చెప్తారు తెలుసా మీరు, మంచిగా అనిపిస్తుంది. ఈ పేదాలు కదలకుండా మాట్లాడకుండా. నిజంగా న్యూస్ చదివేటోళ్ళకు ఇది ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే మాట్లాడినట్టు తెలియదు అన్నట్టు. మొత్తం మీద మీరు స్క్రిప్ట్ రాసుకుంటారు, కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఇంకేమన్నా ఉంటే అవి తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అయితే నేను ఏం చేయలేను అన్నిటికీ అదే మీనింగ్. మరి మన సినిమాల వైపు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ డిజైనింగ్ టచ్లో ఉంది అని అంటున్నారు కదా, ఆ ఫీల్డ్లో ఉన్నప్పటికీ దాదాపు అందరు పరిచయాలు ఉంటాయి, కొద్దిగా ఎక్కువ తక్కువైనా ప్రింట్ మీడియాకి సంబంధించి వస్తూనే ఉంటారు కదా. సినిమాల వైపు ఏమైనా ట్రై చేయకపోయినరా? ఇంత మంచిగా కథ రాస్తుండ్రు, అల్లుతుండ్రు కదా, ఆ ఆలోచన ఏమైనా ఉన్నదా? షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే సినిమాల వైపు పోవాలని ఆలోచన ఏమైనా ఉన్నదా అన్న? షార్ట్ ఫిల్మ్స్ తీయాలని నాకు ఆలోచన ఉంది. అది జంజాబడ్డి ఉన్నప్పుడు 1 million సబ్స్క్రైబర్స్ చేద్దాం అనుకున్నాను, అది ఆగిపోయింది అక్కడే. మళ్ళీ ఇప్పుడు ఇవి సబ్స్క్రైబర్స్ పెరిగినాక దీంట్లో చేస్తాను నేను. బట్ నేను సినిమాలకి వెళ్ళి నేను ట్రై చేయట్లేదు కానీ, బట్ నాకు ఆఫర్స్ వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. మొన్న రీసెంట్గా ఒక చిన్న వెబ్ సిరీస్లో ఒక ఆపర్చునిటీ వస్తే చేశాను నేను. పెద్ద కెమెరాని ఫేస్ చేద్దాం ఒకసారి అని ఎక్స్పీరియన్స్కి. బట్ వస్తున్నాయి, టాక్స్ అవుతున్నాయి, వెబ్ సిరీస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నాయి. ఈవెన్ సినిమా నుంచి కూడా 2-3 మూవీస్ నుంచి వచ్చిన ఆపర్చునిటీస్. కరెక్ట్ ఏంటంటే కొంచెం మంచి ప్రాజెక్ట్ చేస్తే ఏంటంటే మళ్ళీ మనకు సెకండ్ పిలుపు ఉండాలి. అట్లా అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం మంచి ఆపర్చునిటీ గురించి. చేస్తే కానీ తెలియదు కదా మంచిది చెడేది అంటే. ఒకసారి మొదలు పెడితే అంటే వాళ్ళు స్టోరీ చెప్పేదాన్ని. నేను ఎట్లా అంటే కొంచెం మంచి డైరెక్టర్స్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్, వాళ్ళ మూవీస్ మంచిగా నడుస్తాయని వాళ్ళు ఏమైనా ఆఫర్ వస్తే డెఫినెట్గా చేస్తే ఏమవుతుందంటే గుర్తింపు వస్తుంది మనకి. అట్లా అని వెయిట్ చేస్తున్నాను. అట్లా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఈ మధ్యలో పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసిన సినిమాలు కూడా భూమికి ఆనుకొని ఉన్నాయి, అంటే కనీసం లేవకుండా చిన్న చిన్న ట్రై చేస్తే కూడా పెద్దది వస్తుందేమో. కరెక్టే, కానీ కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఏంటంటే ఒక మనకి 50% కాన్ఫిడెన్స్ అయితే ఉండొచ్చు మనం. ఓకే
సరే వాళ్ళది ఒకవేళ మనకు నడవకుండా ఇంకొక ఆప్షన్ వస్తుందని, బట్ చూద్దాం, మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్ చేద్దాం. అవుతాయి, టాక్స్ అయితే అవుతున్నాయి, నడుస్తున్నాయి ఇంకా టాక్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచిగా ఇట్లనే ముంగడి పోండ్రి, ఇట్లనే మంచి పరంపర కానీ లేకపోతే ఇంకొకటి ఏదో ఉంది కదా జీవితం అంటే ఇదేగా, అవి రెండు కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ రోజులల్లో ఫన్ అందరి అందించగలుగుతున్నారు, కొద్దో గొప్ప చిన్న ఫ్రాంక్ వీడియోలు చేసినా నవ్వుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి మంచి విలువలతో కూడిన వీడియోలు అందించేటోళ్ళు చాలా తక్కువైపోయినారు. ఇప్పుడు సమాజాన్ని బట్టే మీరు ఇట్లాంటివి చేయాలని అనుకున్నారా, లేకపోతే ఎంతో కొంత మార్పు తేవాలని అనుకున్నారా, ఎట్లా అనుకున్నారు? లేకపోతే మనకంటూ ఒక సోర్స్ ఉండాలని అనుకున్నారా, ఎట్లా అనుకున్నారన్న? సమాజంలో మార్పు తేవాలని అమ్మ, మార్పు తేవాలని. ఎందుకంటే మేము చేసేదానికి ఇప్పుడు మాకేం అమౌంట్ జనరేట్ అవ్వట్లేదు, మేము డబ్బుల గురించి కాదు, సమాజంలో మార్పు రావడానికే చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం 90% మనం ఎట్లుందో మనకు తెలుసు. మనకు 10% మనం కొంచెం పద్ధతులు ఉన్నారేమో కానీ జనాలు, బట్ 90% దానికి పేషెన్స్ లేదు, ఓపిక లేదు, వాళ్ళు జీవిత విలువ లేకుండా పెరుగుతున్నారు. సో మాకు ఇప్పుడు మనం ఒక వేరే వీడియోస్కి మీరు చూడండి, మన ఈ ప్రాంక్ వీడియోస్కి అండ్ ఈ కామెడీ వీడియోస్కి, దాంట్లో మీకు నెగిటివ్ కామెంట్స్ 50% ఉంటే, పాజిటివ్ కామెంట్స్ 50% ఉంటాయి. మేము చేసేదానికి వ్యూస్ తక్కువ ఉన్నా సరే దాంట్లో 90% 95% పాజిటివ్ వచ్చి ఒక 5% నెగిటివ్ వస్తాయి. ఆ పెద్ద వచ్చిన వాళ్ళేరా చెప్పడానికి, సోది చెప్పకు, సొల్లు చెప్పకు అని చెప్పేసి అన్నట్టు ఉంటారు. బట్ ఈ 95% వాళ్ళ గురించి మేము వర్క్ చేస్తున్నాం మేము. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు వీళ్ళకి ఆ కంటెంట్ అవసరం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు ఇవన్నది మీరు వీడియో పెడితే మా పిల్లలకు మేము ఫార్వర్డ్ చేస్తున్నాం అని అంటే ఎంతమంది ఈరోజు ఆ పిల్లలకి ఆ పని చేస్తున్నారు. ఎందుకంటే ఒక వీడియో పంపిస్తే ఆ ఛానల్లో ఇంకేం వీడియోస్ ఉంటాయో అని చెప్పేసి భయం వేసి పంపించారు. ఈ మంచిగా ఉందేమో ఒక వీడియో, మిగతా వీడియోస్ కంటెంట్ వల్గర్ ఉందంటే నా పిల్లలు వల్గర్ చూస్తారు కదా అనుకుంటారు. కానీ మాది డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తున్నంటే మా ఛానల్లో కంప్లీట్ ఎక్కడ కూడా మీకు వల్గారిటీ ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దలు అందరూ ఎంజాయ్ చేసేలాగా ఉంటుందన్నమాట. సో అది చాలు మనకి. ఇంకా మనకి ఏం కావాలి? ఇంత దానితో పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుంది? ఇంకా అంతే. మేము చేసేది మాత్రం సమాజానికి, డెఫినెట్గా సమాజంలో మార్పు రావాలి. అంటే మీకంటూ గోల్ ఉంటుంది కదా, మరి దాన్ని ఎట్లా రీచ్ అవుదాం అనుకుంటున్నారు మీరు? గోల్ అంటే నేను పర్టికులర్గా ఎప్పుడు ఇట్లా గోల్ అవుతుంది ఇంతవరకు వెళ్ళాలని చెప్పి ఎప్పుడు ఆలోచించుకోలేదు. మనం జీవితం ఎట్లా తీసుకెళ్తట్లేదు. మేము యూట్యూబ్ పెట్టుకుంటా అని చెప్పేసి నా లైఫ్లో అనుకోలేదమ్మా నేను. మీరు వీడియోల వరకే అనుకున్నా, చెప్పుడు కూడా అవే చెప్తారు అన్నట్టు. అంతే కదమ్మా, మరి నేను ఎప్పుడు అనుకోలేదు నాది గోలు ఒక పెద్ద బంగ్లా కట్టుకోవాలి, సెటిల్ అయిపోవాలి, బ్యాంక్లో 1 కోటి రూపాయలు ఉండాలి, అట్లా ఎప్పుడు అనుకోలేదు నేను. లైఫ్ ఎట్లా పోతుంటే వెళ్ళిపోవడమేమ్మా. పిల్లలతో పాటు చదువులు పెరుగుతాయి, చదువులతో పాటు ఖర్చులు పెరుగుతాయి, కార్పొరేట్ సంస్థల ఫీజులు చూస్తున్నాం. మరి ఏంది, ఎట్లా వెళ్తుంది ఇదంతా? ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏంది? దేవుడి దేవల్ల అయితే నాకున్న టాలెంట్కి నేను అంతవరకు నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నామా నేను. అది ఇప్పుడైతే ప్రాబ్లం లేదు నాకు. అంటే ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైనా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కోవిడ్ టైంలో వచ్చింది కదా, నేను కోవిడ్ టైంలో లిటరలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాను. ఒక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనే ఆలోచన కూడా ఉండేమో నాకు. ఒక స్టేజ్లో ఆ మైండ్లో తిరిగిందన్నమాట నాకు. తర్వాత చెప్పుకునే నేను నా వైఫ్ కూడా చెప్పలేదు. బట్ ఒక ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉండే, తను వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేస్తాడనమాట. ఒకసారి వీటితో మాట్లాడు, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అంటే, అప్పుడు ఆ ఫ్రెండ్ని పరిచయం చేస్తే అతను నన్ను ఎందుకంత సూసైడ్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి, లాసెస్ అట్లా వచ్చినాయమ్మా నాకు. అంటే మీరు ఏమైనా పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ నేను ఏం చేశానంటే, నేను కంపెనీస్కి నేను డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి నా ఓన్ డబ్బులు పెట్టేసి ప్రింటింగ్స్ చేసి ఇవ్వడం లాంటివి చేశాను. ఇప్పుడు బ్రోషర్ ఉంది, డిజైన్ చేశాను, దాని ప్రింటింగ్ కూడా నేనే చేసి ఇస్తుండే అనమాట. దాని డబ్బులు బిల్ పెట్టక వస్తాయి కదా అని ఉంటుండే. కానీ అందరు లాస్ వచ్చి కంపెనీ మేమే అందరు మా బిజినెస్ మూతపడ్డాక మీకు ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు నేను చాలా ఇరుక్కొని నాకు దగ్గర సుమారు 50 లక్షల వరకు అప్పుడు ఇదైపోయింది. నాకు ప్రాబ్లం 50 లక్షలు దగ్గర వచ్చింది. అంతా వాళ్ళ నుంచి నా డిజైనింగ్ వర్క్ అమౌంట్ ఆగిపోయింది, ప్లస్ ప్రొడక్షన్ వర్క్ కూడా అమౌంట్ ఆగిపోయింది. ఇదంతా మీకు తెలుసా? ఇంత లాస్ వచ్చింది, ఇంత అమౌంట్ అంటే ధైర్యం చెప్పలేకపోయినరా ఆ టైంలో? ఇట్లా అంటే ధైర్యము అని అంటే అసలు అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి అని ఏం ఆలోచించలేదు. అయ్యో ఆ బ్యాంక్లో ఉన్న డబ్బులతో ఆ లాక్డౌన్ పీరియడ్ గడిపేశాము. తర్వాత నేనేమనుకున్నానంటే, షాప్ ఉంది కదా, తర్వాత మళ్ళీ తన వర్క్స్ తనకు వస్తాయి కదా అని. కానీ ఇట్లా మొత్తము ఆగిపోతుంది, ఎక్కడ మళ్ళీ మనీ బ్యాక్ రావు, మా బొటిక్ కూడా తీసేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఆలోచించలేదు. అంటే మీ బొటిక్ మంచిగానే రన్ అయ్యేది? చాలా బాగా. నేను నైట్ 3 వరకు కూర్చొని చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మీరు 2 months షార్ట్ పీరియడ్లో. ఏం చేస్తారు అంటే బొటిక్ నడిపిస్తారా? అంటే వర్కర్స్ ఉంటారా కింద? అంటారు వర్కర్స్ మొత్తం వర్కర్స్ చేపిస్తుండే, డిజైన్స్ అవన్నీ ఇస్తుండే, బ్లౌజ్ ప్యాటర్న్స్ అవన్నీ మంచిగా చాలా బాగా చేస్తుంది. అప్పుడు కరోనా మొత్తం 2 బిజినెస్లు దెబ్బతీసింది. 2 కాకపోతే మాకు మంచిగా చేసింది అని చెప్పేసి అనవచ్చు. నన్ను ఫ్యామిలీకి దగ్గర చేసింది, జీవిత విలువలు నేర్పించింది నాకు కరోనా.
నాకు ఫైనాన్షియలీ లాసెస్ వచ్చినా సరే బట్ లైఫ్ అంటే ఏంటి అని పరిచయం చేసింది. ఇంతసేపు నవ్వుకున్నామన్నా ఒక్కసారి సూసైడ్ వరకు పోవాలని అనుకున్నా అనే వరకు గుండె జల్లు అన్నది ఒక్కసారి. ఎందుకంటే అంత పీక్స్ లెవెల్కి ఆలోచించాల్సిన పరిస్థితులు కూడా తీసుకొస్తుంది జీవితం. కానీ అక్కడ నుంచి ఆ ఫ్రెండ్ ఎవరో మొక్కాలి, మోటివేట్ చేసిండ్రు మంచిగా. దైవం మనుష్య రూపేణ అంటారు కదా, చెప్పలేం దేవుడు ఏ రూపంలో వస్తాడు అని చెప్పేసి. దేవుడు మనకి డైరెక్ట్ గా రాడు కదా కలికాలంలో, మనుష్య రూపేణ. బాగా ఏడ్చిన సందర్భాలు అంటే అవేనా? కోవిడ్ టైం నేను ఏడ్చిందంటే మా నాన్న చనిపోయినప్పుడే అమ్మ. నేను జనరల్ గా మగవాళ్ళు ఎప్పుడు ఏడవరు, కుంగిపోయిన సందర్భాలు ఉంటాయి కదా. లేదమ్మా నేను ఎప్పుడు ఏడవలేదు, అసలు ఎప్పుడు ఏడవలేదు. నేను చెప్తున్నా కదా. బాగా విసిగిస్తాడా మిమ్మల్ని వీడియోల విషయంలో? మీరు తనని విసిగిస్తారా, అన్న మిమ్మల్ని విసిగిస్తారా? నేనే విసిగిస్తాను, క్వాలిటీ వర్క్ గురించి విసిగిస్తాను. ఒక చిన్న అక్షరం పొల్లువైనా ఊపాడు కదా మళ్ళీ అంటాడు కదా. అసలు డబ్బింగ్ లో కూడా ఇంత రా బదులు రా అన్నగానే ఆయన కూడా అది రావాల్సిందే. ఇట్లా విసిగిస్తే కోపం వస్తుంది కదా ఆ టైంలో. పో నేను చేయను పో అనే సందర్భాలు ఉన్నాయి ఎప్పుడన్నా? లేవా? చెయ్యను పో అని ఎప్పుడే అనలేదు. ఒక్కరోజు మటుకు లేచి వెళ్ళిపోయింది. ఒకరోజు ఏది చెప్తా ఉండు, ఆ వీడియో కూడా గుర్తుంది నాకు. కానీ దాని తర్వాత కమెంట్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను, చూడు ఎట్లా పెట్టిన కమెంట్స్ అని చెప్పేసి అని. ఎందుకంటే సరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తే కూడా చూపిస్తే తనకు వచ్చే ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కష్టపడుతుంది అట్లా అని. సో ఆ క్వాలిటీ రావాల్సిందే. నేను ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలని చూడ. నేను గుర్తుపెట్టుకోండి వదన, మా కామెంట్లని బిస్కెట్లు వేసి మిమ్మల్ని మోటివేట్ చేస్తాను అన్న కదా. అట్లని కాదు, మా అత్తయ్య గారు వాళ్ళు కూడా అంటుంటారు అనమాట. ఇప్పుడు అత్తయ్య గారు అంటే గుర్తొచ్చింది, మీరు ఫ్యామిలీ అంతా ఇప్పుడు అన్నొక్కడు చేసిందంటే అది వేరు, భార్యను కూడా దింపుతాండు, దాంట్లోకి పిల్లల్ని కూడా పరిచయం చేస్తాండు అని ఏమన్నా బంధువులు చుట్టాల నుంచి నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఇన్న సందర్భాలు మీరేమన్నా అవమానంగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? అంటే మన వెనకాల ఏమనుకుంటారో మనకు తెలియదు కదా, కానీ మన ముందు మాత్రం అందరూ చాలా అందరు సపోర్ట్ చేస్తారు. ఎవరు ఎందుకు స్టార్ట్ చేస్తావు ఏంటి వైఫ్ అట్లా ఎవ్వరు ఏమనలేదండి. ఇంకా మా వీడియోస్ చూసి అప్రిషియేట్ చేస్తుండే, మస్తు వచ్చింది, బాగా వచ్చింది, చాలా బాగా చేస్తున్నారు అని. అట్లా ఎట్లా చెప్తావే అంత పెద్ద పెద్ద డైలాగులు? నిజంగా మీ అత్తగోడలు మంచిగుంటారా? మంచిగుంటాం. ఫస్ట్ లో అయినాయి గొడవలు అయినాయి, తర్వాత తర్వాత చాలా మంచిగా ఉంటాం. ఏమంటారు అత్తమ్మ? అసలు మొన్న అదే చపాతీలు చూసాము ఎట్లా ఏడ్చిందంటే, మొత్తం ఏడిపిస్తారు మీరు అందరినీ. అప్పుడు ఎంత నవ్విచ్చారు, ఇప్పుడు అంత ఏడిపిస్తారు. అట్లానే నవ్వుకుంటది. ఆమెకు కూతుళ్ళు లేరా? కొడుకులా? ఇద్దరు కూతుళ్ళు. ఈయన మొత్తం 3 కొడుకులు 2 కూతుళ్ళు. మా పెద్ద వదిన వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట మొన్న కుక్కట్పల్లిలో. ఆ వీడియో చూసి మేము ఆ రోజు వేరే ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటే ఫోన్ చేసి ఏడుస్తుంది. మేము కంగారు పడ్డాము, ఎందుకు ఏడుస్తున్నారు? అదేంటి గలగలగలగల చెప్పేస్తారు డబ్బింగు, నేనేమో పదానికి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అంత గలగలగలగ చెప్పేస్తారు కదా, అసలు గ్యాప్ ఎక్కడ ఉండదు. వినడానికి కొంచెం గ్యాప్ వస్తుంది, అంటే గ్యాప్ కూడా ఉండదు. అదేంటి అట్లా ఇట్లా 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 అట్లా. ఇప్పుడేమో అంటే అన్న స్క్రిప్ట్ రాసి ఇంకొకసారి వచ్చినప్పుడు అట్లే ఉట్టిగానే అన్న. బాగుంది, మొత్తం మీద మంచిగా ఉన్నాయి మీ వీడియోలు. ఇట్లనే ముంగడికి పోవాలి మీరు, ఇంతే సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో అప్పటికి ఎప్పటికీ నిన్ను 100 ఏళ్ళు ఇట్లనే ముంగడికి కొనసాగాలి. మంచి మెసేజ్ ఓరియంటల్ సందేశాలు అందిండ్రి, అది నచ్చింది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. మీకు కూడా మిరర్ టీవీ వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ఎంత బాగా అంటే మస్తు ముచ్చట పెట్టిండ్రు. అయినా మేము ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే మీ ప్రేమలే కదా మా మొత్తం. మస్తు ముచ్చట పెట్టిందా? మస్తు ముచ్చట. థ్యాంక్ యూ. అంటే ఈయన అంటుంటారు ఎప్పుడు, తెలంగాణ సిరీస్ కూడా చేసాము. అవునవును చేసిండ్రు, మొదలు దాంతోనే కదా మీరు మొదలు పెట్టింది. తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ కూడా మాట్లాడిరా మీరు? మాట్లాడతా నేను. రైట్, ఆదికి మళ్ళా సపరేట్ ఎపిసోడ్ లో కూర్చుందాం కంపల్సరీ. మరి కంటిన్యూ చేయొచ్చు కదా అట్లనే, మన భాషని యాసను బతికించినట్లయితుంది. అంటే నాకు బాగానే వస్తే తెలంగాణ నేను మాట్లాడగలుగుతా. అంటే అప్పుడే ఆ సిరీస్ ఏంటంటే ఈయన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడేటట్టు, నేను తెలంగాణ స్లాంగ్. 10 ఎపిసోడ్ చేసినాం అట్లా. అటు ఇటు అన్నట్టు తారుమారు. దొంగ వచ్చి మా తల మీద కర్రతో కొడితే మాకు ఇద్దరికి అట్లా మారిపోతుంది అన్నమాట. ఆ వదినమ్మ ఏదో మస్తు తెలంగాణ దానిలోకే మాట్లాడింది, ఎంత మంచిగా మాట్లాడింది. ఇప్పుడు కూడా జీవితం చాలా బాగా మెచ్చుకుంటారు. అంటే ఇదే కూడా నేను ఒక 2 వీడియోస్ తెలంగాణతో చెప్పించిన నేను.
దీపావళి గిఫ్ట్ గురించి అది చాలా మంది మెచ్చుకున్నారు. అరే మస్తు మాట్లాడుతుంది వదినమ్మ, మంచిగా మాట్లాడుతా తెలంగాణ అసలు ఆంధ్ర లెక్క కొట్టట్లేదు అని. ఇక నుంచి అదే చేయండి ఇక. ఎందుకంటే మీరు ఆంధ్ర మాట్లాడారు, మీకు పెద్ద కష్టం కాదు. తెలంగాణ యాస ఇటు ఇచ్చేయండి, మంచిగా ఉంటుంది. మీకు కష్టం అని నేను చెప్తలే, అంటే అన్ననే కష్టపడతాడు తెలంగాణ యాస మాట్లాడడానికి, అందుకని అంటున్నా నేను. మొత్తం మీద తెలంగాణ యాస మంచిగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది తెలంగాణ యాస, తెలంగాణ యాస, కట్టు బొట్టు సాంప్రదాయం? ఏమేమి పండుగ? బోనాలు తీసిండ్రా మొన్న? బోనాలు అంటే అది అత్తమ్మ వాళ్ళకి ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్లేది లేదు, నైవేద్యం ఎక్కిస్తాం అమ్మవారికి అట్లా అన్ని. కానీ నాకు బోనం, నేను నెక్స్ట్ ఇయర్ బోనం తీద్దాం చేసి అంటే లేదు అని అంటే అమ్మవారికి బోనం ఇవ్వడానికి ఉందా లేదా అని ఎందుకు ఆలోచించాలి, మంచి పనే కదా. నేను ఈసారి బోనం ఎత్తుకుంటా అని చెప్పేసి అమ్మ దయ ఉంటే ఉంటది కంపల్సరీ. ఎత్తుండ్రి, బోనం ఎత్తుతా అన్నాక మీరు అడిగింది ఇవ్వకుండా ఊరుకుంటారా? అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.